Done. So very good evening everyone. My కొంచెం క్లాస్ ఎక్స్టెండ్ అవుతుంది ఓకే కదా 10 to 15 minutes. Okay now. Okay now listen మా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ పెండింగ్ ఉంది కదా, అది ఇప్పుడు నేను చెప్పట్లేదు, అది నేను సపరేట్గా రికార్డ్ చేసి పంపిస్తా. ఓకేనా? ఇప్పుడు విల్ స్టార్ట్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్లో ఇంపార్టెంట్ మోడల్ ఈజ్ ఇన్వాయిస్ ప్రైస్ మోడల్, అది చెప్తున్నా ఇప్పుడు. ఓకేనా? ఇన్వాయిస్ ప్రైస్ మోడల్. సో బిఫోర్ దట్ కన్సైన్మెంట్ పాస్ట్ ట్రెండ్ చూడండి ఒకసారి. June 23 అటెంప్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, సేమ్ యాజ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3. మన ఐసీఐ బుక్లో ఏదైతే ఇలస్ట్రేషన్ ఉందో సేమ్ అదే. అందులో అబ్నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ ఉంది, అబ్నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ November 22లో రాలా, 0. నెక్స్ట్ May 21లో 10 మార్క్స్ క్వశ్చన్ విచ్ ఇంక్లూడ్స్ డెల్ క్రెడిటరీ కమిషన్, సేమ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 4. ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో అక్కడ నేమ్స్ నంబర్స్ వేరియేషన్ అయ్యి వచ్చినాయి అంతే. ఫస్ట్ క్వశ్చన్ కూడా అంతమా నేమ్ నెంబర్ వేరియేషన్ అయ్యి వచ్చినాయి. నెక్స్ట్ November 21 0. ఇలా 4 అటెంప్ట్స్ చూసుకుంటే 0 10 0 10 లెక్క ప్రకారం మనకు అటెంప్ట్కి రావద్దు 0. కానీ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్ న్యూ సిలబస్లో కన్సైన్మెంట్ లేదు. ఓకేనా? నెక్స్ట్ అటెంప్ట్ న్యూ సిలబస్లో కన్సైన్మెంట్ లేదు అంటే నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా ఇవ్వరు. ఈ అటెంప్ట్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయమ్మ. ఓకేనా? అయితే కన్సైన్మెంట్ ఎప్పుడు ఎగ్జామ్కి వచ్చినా 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ రాలా ఇప్పటి వరకు, 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. అండ్ అలా అని చెప్పి పాస్ట్ 2 yearsకి వెళ్తే ఆ 2 years 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. July 21లో నార్మల్ క్వశ్చన్ అంటే మెటీరియల్లో కన్సైన్మెంట్ ఓవరాల్ వ్యూ వస్తే సరిపోద్ది. January 21లో సిమిలర్ టు ఇలస్ట్రేషన్ నెంబర్ 6 మన బుక్స్లో విక్రమ్ మిల్క్ ఫుడ్ కంపెనీ లిమిటెడ్ గుర్తుందా? ప్యాకెట్స్ అండ్ టిన్స్ బేబీ ఫుడ్. సో సిమిలర్ టు దట్ క్వశ్చన్. ఓకేనా? మరి ఈ అటెంప్ట్కి లాస్ట్ 6 అటెంప్ట్స్ నుంచి ఇన్వాయిస్ ప్రైస్ రాలేదు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్వాయిస్ ప్రైస్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 1 అది. ఇన్వాయిస్ ప్రైస్ క్వశ్చన్ మీద మనకి ఇలస్ట్రేషన్స్లో 4th one 8th one ఉంది, 4th one and 8th one. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 7 డిస్కస్ చేస్తే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది ఓవరాల్ కన్సైన్మెంట్ మీద. ఇప్పుడు నేను ఇలస్ట్రేషన్ నెంబర్ 7 అండ్ ఇన్వాయిస్ ప్రైస్ మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఇలస్ట్రేషన్ నెంబర్ 7 చెప్పామనుకోండి, ఓవరాల్ కన్సైన్మెంట్ మీద ఒక గ్రిప్ వస్తుంది, ఐడియా వస్తుంది ఎప్పుడు ఏం చేయాలనేది. అండ్ దెన్ ఇన్వాయిస్ ప్రైస్ డిస్కస్ చేద్దాం. ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్లో క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలస్ట్రేషన్ 4 అండ్ ఇలస్ట్రేషన్ 8. అవి ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దాంతోపాటు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇవ్వాలి అంటే మాత్రం నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ అనే క్వశ్చన్ ఇచ్చేస్తారు. ఆ నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ అనే క్వశ్చన్ ఐసీఐ బుక్లో లేదు, బట్ పాస్ట్ ఎగ్జామినేషన్లో రాలేదు, మాక్ టెస్ట్ పేపర్లో వచ్చింది. ఆ క్వశ్చనే మన మెటీరియల్ ఉంది, నిశాంత్ ఆఫ్ నోయిడా క్వశ్చన్ లక్ష్య మెటీరియల్ ఉంది, ఐసీఐ బుక్లో దొరకదు అది. నెక్స్ట్ ఒకవేళ కన్సైన్మెంట్ నుంచి టఫెస్ట్ క్వశ్చన్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇవ్వాలనుకోండి, ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. టఫ్ క్వశ్చన్ ఇవ్వాలి, డిఫరెంట్ క్వశ్చన్ ఇవ్వాలనుకోండి, ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1 2. మరి ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1 2 అందరూ చేయకండి, తోప్ క్యాండిడేట్లు ఉంటారు చూసారా, నాలాంటి వాళ్ళు కాదు. ఓకేనా? దాము సార్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, దాము సార్ లాంటి వాళ్ళు చేయండి. అంటే ప్రాక్టికల్ క్వశ్చన్ 1 2 మొత్తం కన్సైన్మెంట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అదర్ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లే అన్నప్పుడు అవి చేయండి. అవి చేసే కెపాసిటీ మీకుంటే అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్ అది. సో ఇప్పుడు నేను రివిజన్ క్లాస్లో ఈ క్వశ్చన్స్ కవర్ చేయనమ్మా, నేను కవర్ చేసే క్వశ్చన్స్ ఓన్లీ ఇలస్ట్రేషన్ 4 8 7 అండ్ నిశాంత్ ఆఫ్ నోయిడా. ఇలస్ట్రేషన్ 4 and 8లో నేను చెప్పేది ఒకటే క్వశ్చన్, విజయ్ ఆఫ్ ముంబై అజయ్ ఆఫ్ ఢిల్లీ, మన మెటీరియల్లో ఉండే క్వశ్చన్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? డన్, క్లియరా? చెప్పండి. ఎస్, సరే. ఇప్పుడు ఇలస్ట్రేషన్ నెంబర్ 7 చూద్దాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 7 మా కన్సైన్మెంట్ని మనం 2 waysలో నేర్చుకోవచ్చు. Type 1 త్రూ అకౌంటింగ్ ఎంట్రీస్, Type 2 త్రూ ఫార్మాట్. Type 1 ఏంటమ్మా? త్రూ అకౌంటింగ్ ఎంట్రీస్, Type 2 త్రూ ఫార్మాట్. ఇప్పుడు మనం రివిజన్ క్లాస్లో త్రూ ఫార్మాటే నేర్చుకుంటాం, త్రూ ఫార్మాట్. క్లియరా? ఇప్పుడు ఆ ఫార్మాట్ సపరేట్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అలాంగ్ విత్ ప్రాబ్లమే చెప్తున్నా, అలాంగ్ విత్ ప్రాబ్లం. ఓకేనా?
Illustration number 7. Illustration number 7. Sri Mehta of Mumbai consigns 1,000 cases of goods. Each one cost 1,000. Each one cost endama 1,000. To Sri Sundaram of Chennai. మా మెహతా ఆఫ్ ముంబైని మనం కన్సైనార్ అనాలి. ఏమనాలి? కన్సైనార్. సో శ్రీ సుందరం ఇక్కడ ఏంటమ్మా? కన్సైనీ. మా కన్సైనార్ అనే పర్సన్ is a person who is sending goods. Who is sending goods? Consignee is a person who is receiving the goods. Who is receiving the goods? Consignee డ్యూటీ ఏంటంటే తీసుకున్న గూడ్స్ని కస్టమర్స్కి సేల్ చేసి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న అమౌంట్ని కన్సైనర్కి రెమిటెన్స్ ఇవ్వాలి. గూడ్స్ ఎవరేమమ్మా? కన్సైనర్వి. కానీ బిజినెస్ అంతా చేసేది ఎవరు? కన్సైనీ. కన్సైనీ కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ని కన్సైనర్కి రెమిటెన్స్ ఇవ్వాలి. ఈ వర్క్ అంతా చేసినందుకు కన్సైనీకి వచ్చేది ఏంటంటే కమిషన్. అండ్ దట్ కమిషన్ ఇట్స్ అ పర్సంటేజ్ అప్లైడ్ ఆన్ సేల్స్. పర్సంటేజ్ అప్లైడ్ ఆన్ సేల్స్. ఓకేనా? కన్సైనర్ గూడ్స్ పంపించేటప్పుడు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారమ్మా త్రూ వన్ డాక్యుమెంట్. అండ్ దట్ డాక్యుమెంట్ కాల్డ్ ప్రొఫార్మా ఇన్వాయిస్. ఎవరు పంపిస్తారమ్మా ఇది? కన్సైనర్. ఎవరికి పంపిస్తారమ్మా? కన్సైనీ. డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్ సెంట్. అయితే కస్టమర్ కన్సైనీ ఏంటమ్మా? డిఫరెంట్ లొకేషన్లో ఉంటాడు, సేల్ చేస్తారు. మరి ఎంత సేల్ చేస్తారు, ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కావాలి కదా. అందుకోసం కన్సైనీ ఏం చేస్తాడు? హీ విల్ ప్రిపేర్ వన్ సపరేట్ డాక్యుమెంట్ అండ్ దట్ డాక్యుమెంట్ కాల్డ్ యాజ్ అకౌంట్ సేల్స్. ఏమన్నా దాన్ని? అకౌంట్ సేల్. అకౌంట్ సేల్స్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై కన్సైనీ అండ్ సెంట్ టు కన్సైనర్ which includes detail with respect to the sales made by the consignee, amount collected by the consignee and closing stock lying with consignee. Closing stock lying with consignee. Consignor send చేసే ఇన్ఫర్మేషన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఉంటుంది. కన్సైనీ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ అకౌంట్ సేల్స్ లో ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? డన్. నౌ మా టోటల్ మనకి ట్రాన్సాక్షన్స్ చూడండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఏంటది? కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ డెబిట్. త్రూ ఫార్మాట్ నేర్చుకోండి. ఫార్మాట్ వచ్చినా చాలు 5 మార్క్స్ వస్తాయి. ఫార్మాట్ వచ్చినా చాలు 5 మార్క్స్ వస్తాయి. క్యాలిక్యులేషన్ రాకపోయినా కానీ చూసి నోట్ చేసేయచ్చు కదా అమౌంట్స్. సో టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఏదైతే గూడ్స్ సెండ్ చేస్తే అది నోట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 2 మెంబర్స్ ఉంటాయి అమ్మా. కన్సైనార్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎవరి అమ్మా? కన్సైనార్ ఎక్స్పెన్సెస్. ఇఫ్ ఇట్ ఈస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ డెబిట్ టు కన్సైనీ. ఇదేంటమ్మా? కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఎవరి ఎక్స్పెన్సెస్ అమ్మా? నీ ఎక్స్పెన్సెస్. ఏంటవి? నీ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఏంటమ్మా? నార్ ఎక్స్పెన్సెస్. goods sent on consignment and then consignor expenses to cash or bank. Consignee expense అయితే to consignee account and commission ఎవరికి పే చేయాలి? consignee. So to consignee. consignee commission. మరి ఇక్కడ consignee expenses లో బ్యాడ్ డెట్స్ కూడా ఎక్స్పెన్స్. బ్యాడ్ డెట్స్ కూడా ఎక్స్పెన్స్. డెల్ క్రెడరీ కమిషన్ అనే క్వశ్చన్లో ఉందనుకోండి, బ్యాడ్ డెట్స్ని పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. క్లియరా? డెల్ క్రెడరీ కమిషన్ అనే పాయింట్ క్వశ్చన్లో ఉంది అంటే బ్యాడ్ డెట్ని ఇగ్నోర్ చేయండి. అసలు ఆ క్వశ్చన్లో బ్యాడ్ డెట్ అనే ఎలిమెంటే లేదనుకోండి. డెల్ క్రెడరీ కమిషన్ లేదు కానీ బ్యాడ్ డెట్ అని ఉంది, అప్పుడు బ్యాడ్ డెట్ కూడా నోట్ చేయండి. టు కన్సైనీ దగ్గర బ్యాడ్ డెట్ కూడా వస్తుంది అక్కడ. ఓకేనా? కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ బ్యాడ్ డెట్స్ బట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ నో డెల్ క్రెడరీ కమిషన్. ఓన్లీ వెన్ దెర్ ఈస్ నో డెల్ క్రెడరీ కమిషన్. క్లియరా? నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బై కన్సైనీ దేనికోసం అంటే ఫర్ సేల్స్. ఫర్ సేల్. సింపుల్ లాజిక్. నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్స్ అని డెబిట్, ఇన్కమ్స్ అని క్రెడిట్. ఎక్స్పెన్స్ కన్సైనీ పే చేసి అనుకోండి టు కన్సైనీ అని రాయండి.
ఇన్కమ్ కన్సైనీ నుంచి వచ్చింది అనుకోండి బై కన్సైనీ అని రాయండి అంతే. క్లియరా? చెప్పండి. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ అబ్నార్మల్ లాస్, అదర్ వన్ ఈజ్ క్లోజింగ్ స్టాక్. బై అబ్నార్మల్ లాస్ అండ్ బై క్లోజింగ్ స్టాక్. బై అబ్నార్మల్ లాస్, బై క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు క్వశ్చన్ చూసి ఏ ఐటమ్ ఏదో ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఐడెంటిఫై చేసినట్టు అలా నోట్ చేయాలి. కాంప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే అబ్నార్మల్ లాస్ దగ్గర ఉంటుంది అండ్ క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు నేర్పిస్తాను నేను మీకు. రిమైనింగ్ అన్ని పోస్టింగ్, క్వశ్చన్ చూసి పోస్ట్ చేయడమే మనం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో మనం ఓపెన్ చేసింది. ఇలస్ట్రేషన్ ఏమో శ్రీ మెహతా. ఎన్ని కేసెస్ సెండ్ చేశారమ్మా? 1000. ఈచ్ వన్ కాస్ట్ 1000. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 10 lakhs and 1000 into 1000. Now, so to goods sent on consignment, calculation avutama 1000 into 1000, that is equals to 10 lakhs. Clear? మైక్ నా క్లాస్లో ఓన్లీ కన్సైన్మెంట్ అకౌంట్ నడుస్తుంది. కన్సైనీ అకౌంట్ మీరు చేసుకోవాలి. దీని నుంచి ఎంట్రీ రిఫ్లెక్షన్ అదర్ లెడ్జర్ అకౌంట్లో ఆపోజిట్ వస్తాయి కదా, అలా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ప్రతి క్వశ్చన్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నోట్ చేసి యుల్ గెట్ 1 mark. టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్. నెక్స్ట్ శ్రీ మెహతా. మా శ్రీ మెహతా అంటే కన్సైనారా కన్సైనీయా? కన్సైనార్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్కి ఏమన్నా నోట్ చేయాలమ్మా? టు బ్యాంక్ అకౌంట్. ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద కన్సైన్మెంట్: carriage, freight and loading charges. Carriage, freight and loading charges. But these all are expenses incurred by consignor. Consignor expenses ఏమన్నా నోట్ చేయాలి? టు బ్యాంక్ అకౌంట్. సో డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్. టోటల్ ఎంతమ్మా? 50,000. సో మనం అకౌంటింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు డీటెయిల్గా నోట్ చేయాలమ్మా. క్యారేజ్ ఎంత? 10,000. ఫ్రైట్ ఎంత? 30,000. నెక్స్ట్ లోడింగ్ 10,000. అయిపోయిందా? అంతేనా? దీస్ ఆల్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనర్. నెక్స్ట్ శ్రీ సుందరం సెల్స్ 700 cases, ఈచ్ వన్ 1400 per case. సేల్స్ అంటే డెబిట్ లో నోట్ చేయాలా, క్రెడిట్ లో నోట్ చేయాలి? క్రెడిట్. ఏమన్నా నోట్ చేస్తారు? బై సేల్స్ అని నోట్ చేస్తారా? నో. బై కన్సైనీ. ఇక్కడ కన్సైనీ నేమ్ ఏంటమ్మా? శ్రీ సుందరం. సో క్రెడిట్ సైడ్ బై శ్రీ సుందరం. ఓకేనా? ఎన్ని యూనిట్ సేల్ అయినా? 700. ఈచ్ యూనిట్ 1400. టెల్ మీ టోటల్ సేల్స్ 9,80,000. క్లియరా? చెప్పండి. ఎస్. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ డెబిట్, కన్సైన్ ఆర్ ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్, సేల్స్ బై కన్సైనీ. కన్సైనీ నేమ్ ఏంటమ్మా? శ్రీ సుందరం. నెక్స్ట్ క్లియరింగ్ చార్జెస్, వెర్హౌస్ అండ్ స్టోరేజ్, ప్యాకింగ్ చార్జెస్. హీ ఇన్కర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ఎవరమ్మా? కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఏమన్నా నోట్ చేయాలి? టు బ్యాంకేనా? ఏమన్నా నోట్ చేయాలి? టు కన్సైనీ నేమ్ ఏంటమ్మా? శ్రీ సుందరం. టు బ్యాంకా? టు శ్రీ సుందరం. ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్లియరింగ్ చార్జెస్ ఎంత? 8,500. నెక్స్ట్ వెర్హౌసింగ్ అండ్ స్టోరేజ్ ఎంత? 17,000. నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? సో టోటల్ కన్సైనీ ఎక్స్పెన్స్ ఎంత? 31,500. 31,500. మరి ఇప్పుడు ఓవరాల్గా కన్సైన్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఏమన్నా లిస్ట్ చెప్పండి నాకు. క్యారేజ్, ఫ్రైట్, లోడింగ్, క్లియరింగ్, వెర్హౌసింగ్, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మా గూడ్స్ కన్సైనీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ ఏంటి? సరిగా వినండి. కన్సైనీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత, కన్సైనీ ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ కాదు నేను అడిగింది. కన్సైనీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్. వెర్హౌసింగ్ అండ్ స్టోరేజ్, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్. అంతేనా? మా క్లియరింగ్ ఛార్జెస్ పే చేస్తే గూడ్స్ క్లియర్ అవుతాయి చెక్ పోస్ట్ నుంచి. చెక్ పోస్ట్ నుంచి క్లియర్ అయిన తర్వాత కన్సైనీ ప్లేస్కి వెళ్తాయి. అవునా కదా?
చెక్ పోస్ట్ నుంచి క్లియర్ అయిన తర్వాత కన్సైనీ ప్లేస్కి వెళ్తాయి. కన్సైనీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాటిని స్టోర్ చేయడం కోసం 17,000 కాస్ట్ అయింది. గూడ్స్ని సేల్ చేయడం కోసం 6,000 కాస్ట్ అయింది. మా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ ఆఫ్టర్ రీచింగ్ ద గూడ్స్ టు ద లొకేషన్ ఆఫ్ కన్సైనీ, those expenses are not at all relevant for calculation of closing stock. మళ్ళీ ఒకసారి వినండి. If expense is incurred after reaching goods to the location of consignee, that expense is not at all relevant for calculation of closing stock. That expenses is not at all relevant for calculation of closing stock. ఇప్పుడు ఉన్న ఎక్స్పెన్సెస్ లో రీచ్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ ఏంటి? క్లియరింగ్ చార్జెసా, వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్. ఈ రెండు అసలు ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్కి సంబంధం లేదు. ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్కి వాటితోటి సంబంధం లేదు. బికాస్ దీస్ ఆర్ ద ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ ఆఫ్టర్ రీచింగ్. మా గూడ్స్ మన దగ్గర రావడం కోసం నువ్వు ఖర్చు పెట్టదు, వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేది మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, ఇన్వెంటరీ కాస్ట్ అవ్వదు. వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేదేమో మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, ఇన్వెంటరీ కాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏసీ కొన్నాం 50,000, ఇన్స్టాలేషన్ అయ్యేదాకా దాన్ని పెట్టే ఖర్చు ఏసీ కాస్ట్కే తీసుకోవాలి. 1 year తర్వాత సర్వీస్ చేయించు, అది కూడా ఏసీ కాస్ట్ అవుతుందా, మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుందా, మెయింటెనెన్స్ కాస్ట్. ఇన్వెంటరీకి మన దగ్గర రీచ్ అయ్యేంత వరకు ఇన్కరైన కాస్ట్ మొత్తం ఇన్వెంటరీ కాస్టే. బట్ ఆఫ్టర్ రీచింగ్ నువ్వు ఏది ఖర్చు పెట్టినా అది ఇన్వెంటరీ కాస్ట్లో కన్సిడర్ చేయొద్దు. ట్రీట్ యాజ్ సపరేట్ ఎక్స్పెన్స్. ఓకేనా, డన్, క్లియరా? చెప్పండి. ఎస్, మా ఇందులో ఏవి రిలవెంట్ కదా మా క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్కి? వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ అండ్ సెల్లింగ్. క్లియర్? కాన్సెప్ట్ ఏంటమ్మా, రీచ్ అయిన తర్వాత ఏదైనా ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యమనుకోండి, అవసరం లేదు అవి. దేనికోసం? క్లోజింగ్ స్టాక్ అకౌంటింగ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్కి అవి రిలవెంట్ కాదు. ఏ క్వశ్చన్ అలాగే చేయండి. రీచ్ అయిన తర్వాత ఏమైనా ఖర్చు పెట్టామా వదిలేయండి ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్, it is found that 50 cases have been lost in transit and 100 cases were still in transit. ఇంకా రీచ్ అవ్వలే, వస్తున్నాయంట. మా టోటల్ ఎన్ని గూడ్స్ సెండ్ చేశారు చెప్పండి? 1000 స్టార్ట్ అయినాయి. ఇన్ దట్ 1000 50 లాస్ట్ ఇన్ ట్రాన్సిట్. ఒక 50 పోయినాయి పాప. ఇంకో 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్, చిన్నగా వస్తున్నాయి. స్టిల్ ఇన్ ట్రాన్సిట్. మా 1000లో 50 దారిలోనే మటాష్. ఇంకో 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్ వస్తూ ఉన్నాయి. అంటే కన్సైనీ దగ్గరికి వెళ్ళినా ఎన్ని చెప్పండి? 850 కన్సైనీ ప్లేస్కి వెళ్ళిన యూనిట్స్ అన్ని 850. అంటే చెక్ పోస్ట్ దాటి బయటకు వచ్చిన గూడ్స్ ఎన్ని? 850. చెక్ పోస్ట్ దాటి బయటకు వచ్చిన గూడ్స్ అన్ని 850. ఇప్పుడు కన్సైనీ గోడౌన్కి రీచ్ అయినాయి అన్ని 850. ఆ 850లో ఎన్ని యూనిట్స్ సేల్ చేశారు సార్? 700 సోల్డ్ అవుట్ సార్. ఇంకా కన్సైనీ గోడౌన్లో ఎన్ని ఉన్నాయి? కన్సైనీ గోడౌన్లో ఉన్నాయి ఎన్నమ్మా? 150. అయితే దారిలో ఉన్నాయి కదా 100. ఈ 100 మళ్ళీ రివర్స్ వెళ్తే కన్సైనీ దగ్గరికి వస్తాయి, కన్సైనీ దగ్గరికే వస్తాయి. అంటే ఇప్పుడు మొత్తం కన్సైనీ స్టాక్ ఎంత అంటే 250 యూనిట్స్ అమ్మా. కన్సైనీ క్లోజింగ్ స్టాక్ ఇస్ 250 యూనిట్స్. బట్ ఆ 250 యూనిట్స్లో 150 ఏమో మన దగ్గరే ఉన్నాయి, ఇంకో 100 వస్తున్నాయి. రావాలి, కలెక్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఓకేనా? చెప్పండి అమ్మా. టోటల్ ఎన్ని యూనిట్స్ సెండ్ చేసాం? 1000. ఎన్ని యూనిట్స్ లాస్ అయినాయి డ్యూరింగ్ ట్రాన్సిట్? 50. ఎన్ని యూనిట్స్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్? ఎన్ని యూనిట్స్ రీచ్ అయినాయి? ఆ 850 ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయి? ఇంకా బ్యాలెన్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 150. మా వైల్ క్యాలిక్యులేటింగ్ క్లోజింగ్ స్టాక్ మన ఫోకస్ అంతా మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 150 ఏమో మన దగ్గరే ఉన్నాయి, 100 ఏమో స్టిల్ ఇన్ ట్రాన్సిట్. టోటల్ 250 యూనిట్స్కి క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఎన్ని యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 250 యూనిట్స్. ఎన్ని యూనిట్స్కి? 250. సార్ 100 యూనిట్స్ మన దగ్గర లేవు కదా సార్ అంటే, మాది లేకపోయినా నీ స్టాక్ కిందే కౌంట్ అది. దానికి కూడా వాల్యుయేషన్ చేయాలి. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ మా శ్రీ సుందరం ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% ఆన్ గ్రాస్ సేల్స్. సేల్స్ ఎంత? 9,80,000. 10% ఆన్ సేల్స్ ఎంత? 98,000. సో కమిషన్ ఏమన్నా చేయాలమ్మా? టు కన్సైనీ. సో కన్సైనీ ఎవరమ్మా? శ్రీ సుందరం. 9,80,000 ఇంటూ 10% ఎంత? 98,000.
ఇప్పుడు ఓవరాల్గా డెబిట్ 10 lakhs, డెబిట్ 50,000, డెబిట్ 31,500, డెబిట్ 98,000, క్రెడిట్ 9,80,000. మీకు చూడండి డెబిట్ సైడ్ మనం ఎన్ని యూనిట్స్కి డెబిట్ చేసాము? 1000 యూనిట్స్కా ఇక్కడ. ఎస్. క్రెడిట్ సైడ్ ఇక్కడ ఎన్ని యూనిట్స్కి అకౌంట్ చేసాం? 700 యూనిట్స్. యూనిట్స్ మ్యాచ్ అవ్వాలమ్మా. డెబిట్ అకౌంట్ అయిన యూనిట్స్, క్రెడిట్ అయిన అకౌంట్ అయిన యూనిట్స్ మ్యాచ్ అవ్వాలి. డెబిట్ ఎన్ని యూనిట్స్కి అకౌంట్ అయింది? 1000. క్రెడిట్ ఎన్ని యూనిట్స్కి అకౌంట్ అయింది? 700. అంటే ఇంకా క్రెడిట్ 300 యూనిట్స్కి అకౌంట్ అవ్వాలి. 50 యూనిట్స్ ఏమో అబ్నార్మల్ లాస్ అకౌంట్ అవ్వాలి, 250 యూనిట్స్ ఏమో క్లోజింగ్ స్టాక్ అకౌంట్ అవ్వాలి. ప్రతి సమ్కి ఇలా చెక్ చేసుకోండి. డెబిట్ 1000 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 1000 యూనిట్స్ క్రెడిట్లో మ్యాచ్ అవ్వాలి. ఎన్ని యూనిట్స్కి అకౌంట్ అవుతుంది? సేల్ 700 యూనిట్స్, ఇంకా 300 యూనిట్స్ అకౌంట్ అవ్వాలి. 300లో 50 లాస్ట్, అది అబ్నార్మల్ లాస్. దాని క్యాలిక్యులేషన్ చూడాలి మనం. నెక్స్ట్ ఇంకా యూనిట్స్ పెండింగ్ 250, అండ్ దట్ 250 యూనిట్స్ ఈస్ క్లోజింగ్ స్టాక్. క్లియరా? చెప్పండి. నౌ we need to calculate abnormal loss. We need to calculate abnormal loss. Abnormal loss accounting ఏంటమ్మా? క్రెడిట్ సైడ్ బై అబ్నార్మల్ లాస్. క్రెడిట్ సైడ్ ఏమో బై అబ్నార్మల్ లాస్. మరి ఎంత సార్ అంటే అది మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్ని యూనిట్స్ లాస్ అయ్యామ్మా? 50 యూనిట్స్ కదా. నౌ అబ్జర్వ్ కేర్ఫుల్. మా 50 యూనిట్స్కి ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంత? కాస్ట్ పర్ యూనిట్ చెప్పండి. 1000 ఏనా? కాస్ట్ పర్ యూనిట్ 1000, దట్ ఈస్ ఈక్వల్స్ టు 50,000. 50,000. మరి 50 యూనిట్స్ కన్సైనర్ దగ్గర ఉన్నప్పుడే లాస్ అయ్యా, ఆర్ ఎల్స్ ట్రాన్సిట్లోకి వచ్చిన తర్వాత లాస్ అయ్యా? ట్రాన్సిట్లోకి వచ్చిన తర్వాత లాస్ అయ్యాయి. కన్సైనర్ గూడ్స్ కన్సైనర్కి సెండ్ చేసేటప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1000 లేదా? నౌ మా ఇక్కడ ఇన్కర్ అయిన క్యారేజ్ ఎక్స్పెన్సెస్ 10,000, ఫ్రైట్ ఛార్జెస్ 10,000, లోడింగ్ ఛార్జెస్ 10,000, ఎంత టోటల్? 50,000. ఆ 50,000 ఎన్ని యూనిట్స్ కోసం ఖర్చు పెట్టారమ్మా? 1000 యూనిట్స్కేనా? చెప్పండి. స్టార్ట్ అయిన 1000 యూనిట్స్ కాబట్టి 1000 యూనిట్స్ కోసం ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు ఆ 1000 యూనిట్స్లో ఎన్ని యూనిట్స్ లాస్ అయినాయి? 50 యూనిట్స్. నా మా టోటల్ 50,000 ఖర్చు పెట్టారు. ఎన్ని యూనిట్స్ కోసం? 1000 యూనిట్స్ కోసం. అంటే ఒక్క యూనిట్ కోసం ఎంత ఖర్చు పెట్టినారు చెప్పండి? ఒక్క యూనిట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? 50 రూపీసేనా? ఎలా వచ్చింది? 50,000 డివైడెడ్ బై 1000. 50 రూపీస్ ఖర్చు పెట్టారు ఒక్కో దానికి. మనకి ఎన్ని యూనిట్స్ లాస్ అయినాయి? 50 యూనిట్స్ లాస్ అయినాయి. ఒక్క యూనిట్కి 50 రూపీస్ ఖర్చు పెట్టారు కదా. 50 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టుంటారమ్మా? 50 ఇంటూ 50 హౌ మచ్? 2,500. ఇదంతా వేస్ట్ అయినట్టే కదా. మా లాస్ అయిన 50 యూనిట్స్ కూడా నువ్వు క్యారేజ్ పే చేసావు, లోడింగ్ ఛార్జెస్ పే చేసావు, ఫ్రైట్ ఛార్జెస్ పే చేసావు. మరి అదంతా యూజ్ అయిందా? నో, లాస్ అయింది. మొత్తం అబ్నార్మల్ లాస్ ఎంత అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇదేంటమ్మా? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ప్లస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ till goods lost. Expenses incurred till the goods are lost. మరి 50 యూనిట్స్ క్లియరింగ్ ఛార్జెస్ పే చేసామా? పే చేయలేదమ్మా. క్లియరింగ్ ఛార్జెస్ ఎన్ని యూనిట్స్కి పే చేసాం? ఓన్లీ 850 యూనిట్స్, బికాస్ 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్. 100 యూనిట్స్ ఆర్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్. నౌ టోటల్ 50,000 ఖర్చు పెట్టారమ్మా. ఎవరమ్మా? కన్సైనర్. ఒక్కొక్క యూనిట్ కోసం ఎంతమ్మా? 50 రూపీస్. ఎలా వచ్చింది? డివైడెడ్ బై 1000. 50,000 డివైడెడ్ బై 1000. మనకు కావాల్సిన ఎన్ని యూనిట్స్ కమ్మా? 50 యూనిట్స్కి ఇంటూ 50. మాకు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 1000 యూనిట్స్కి ఉంది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 1000 యూనిట్స్కి ఉంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 50 యూనిట్స్కి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎన్ని యూనిట్స్కి ఉంది? 1000కి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎన్ని యూనిట్స్కి? 50. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ డినామినేటర్, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. అవైలబుల్ డినామినేటర్, రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. మన దగ్గర మొత్తం ఖర్చు ఉంది. ఎన్ని యూనిట్స్కి ఉందమ్మా? 1000 యూనిట్స్కి. సో అవైలబుల్ 1000 కాబట్టి డివైడెడ్ బై అవైలబుల్. నీకు ఎన్ని యూనిట్స్కి కావాలి? 50 మల్టిప్లై 50. రిక్వైర్డ్ మల్టిప్లికేషన్ అవైలబుల్ డినామినేటర్. రిక్వైర్డ్ మల్టిప్లికేషన్ అవైలబుల్ డినామినేటర్. క్లియరా? ఎస్. చెప్పండి. ఇప్పుడు ప్రపోర్షనల్ ఎక్స్పెన్స్ ఎంత మన టోటల్? 2,500. సో 52,500 ఇస్ ద అబ్నార్మల్ లాస్. ఈ క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్ ఒరిజినల్ కాస్ట్ తీసుకోండి. గూడ్స్ లాస్ అయ్యి అప్పటి వరకు ఇన్కర్ ఎక్స్పెన్సెస్ అన్ని యాడ్ చేసుకొని ఎన్ని యూనిట్స్ కోసం అది పెట్టింది డివైడెడ్ బై అన్ని యూనిట్స్ నోట్ చేయండి. ఇంటూ ఎన్ని లాస్ అయితే అంత మల్టిప్లికేషన్. ఎన్ని లాస్ అయితే అంత మల్టిప్లికేషన్. సో టోటల్ కాస్ట్ ఇన్కర్డ్ టిల్ ద గూడ్స్ వర్ లాస్ట్. మా ఇన్వెంటరీ అనుకోండి టిల్ ద గూడ్స్ ఆర్ రీచ్డ్. అదే అబ్నార్మల్ లాస్ అనుకోండి టిల్ ద గూడ్స్ వర్ లాస్ట్.
గూడ్స్ ఎక్కడైతే లాస్ అయినా అప్పటి వరకు ఉన్న కాస్ట్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 50,000 డివైడెడ్ బై 1000 ఇంటూ 50 ఎంత 2,500, 52,500. సో ఆ 52,500 కన్నా వచ్చేదమ్మా క్రెడిట్ సైడ్ 52,500. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్ ఇంకేం మిగిలిందమ్మా? క్లోజింగ్ స్టాక్. సో బై క్లోజింగ్ స్టాక్, దీనికి సపరేట్ వర్కింగ్ నోట్. నో, మా క్లోజింగ్ స్టాక్లో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎన్ని? 3 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఒరిజినల్ కాస్ట్. మన దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 250 అనా? అయితే ఆ 250 అన్ని ఒకే దగ్గర ఉన్నాయా? 150 ఏమో గొడౌన్లో ఉన్నాయి, 100 ఏమో ట్రాన్సిట్లో ఉన్నాయి. అయితే 250 కోసం ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఉంటుంది కదా. ఎస్. సో 250 ఇంటూ 1000 హౌ మచ్? 2,50,000. 2,50,000. స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్కి రెలవెంట్ కానీ ఏంటమ్మా? వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్, ప్యాకింగ్ అండ్ స్టోరేజ్, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు క్యారేజ్, ఫ్రైట్ అండ్ లోడింగ్ రిలవెంటా కదా? రిలవెంట్. టోటల్ ఎంత? 50,000. మా 50,000 ఎన్ని యూనిట్స్కి? సో సెకండ్ వన్ 50,000 డివైడెడ్ బై 1000 ఇంటూ ఎన్ని యూనిట్స్ కా మనకు కావాల్సింది? 250 యూనిట్స్కి. హౌ మచ్? 12,500. మా ఈ 50,000 అనే ఎక్స్పెన్స్ ఎవరి అమ్మా? కన్సైనర్. మొత్తం 50,000 యాడ్ చేసామా, 12,500 యాడ్ చేసామా? 12,500. అంటే ఇక్కడ దీన్ని ఏమన్నానంటే ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. ఏమనాలి? ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. సో ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. అండ్ థర్డ్ వన్ ఇంకా రిలవెంట్ ఎక్స్పెన్స్ ఏముందమ్మా? క్లియరింగ్ ఛార్జెస్ ఒకటే కదా, అవునా కదా? మీ క్లియరింగ్ ఛార్జెస్ ఎక్స్పెన్స్ 10,000 యూనిట్స్కి పే చేశారా? సారీ 1,000 యూనిట్స్కి పే చేశారా? ఎన్ని యూనిట్స్కి పే చేశారు? 850. ఆ 850లో మన దగ్గర ఉన్న యూనిట్స్ ఎన్ని? 150, అవునా కదా? ఎస్. టోటల్ 250 ఉన్న టోటల్. ఆ 250లో మన దగ్గర ఉన్నాయన్ని 150. మా దీస్ క్లియరింగ్ ఛార్జెస్ ఆర్ పెయిడ్ ఫర్ ద గూడ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఎన్ని యూనిట్స్ రిసీవ్ అయినా? 1,000 యూనిట్స్, 850 యూనిట్స్. 850. సో ప్రపోర్షనేట్ నాన్ రికరింగ్ అమ్మా, ఇది నాన్ రికరింగ్. క్లియరింగ్ ఛార్జెస్ ఎవ్రీ టైం పే చేస్తామమ్మా, బట్ డిఫరెంట్ గుడ్స్కి. సేమ్ గుడ్స్కి మల్టిపుల్ టైమ్స్ క్లియరింగ్ ఛార్జెస్ పే చేస్తారా? నో. వన్ టైమే పేమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం నాన్ రికరింగ్ నేచర్. రికరింగ్ అంటే రిపీట్ అయ్యేది, నాన్ రికరింగ్ అంటే వన్ టైం పేమెంట్స్. ఇప్పుడు క్లియరింగ్ ఛార్జెస్ ఇస్ వన్ టైం పేమెంట్. ప్రపోర్షన్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పే చేస్తాం? వన్ టైం 8,500. ఎన్ని యూనిట్స్ కోసం? ఎన్ని యూనిట్స్ కోసం పే చేస్తాం? టోటల్ స్టార్ట్ అయిన 1,000 యూనిట్స్, 100 స్టిల్ ఇన్ ట్రాన్సిట్, 50 లాస్ ఇన్ ట్రాన్సిట్. అంటే ఎన్ని క్లియరింగ్ ఛార్జెస్ పే చేసిన తర్వాత బయటకు వచ్చినాయి? 850 యూనిట్స్. సో దిస్ 8,500 ఈజ్ ఫర్ 850 యూనిట్స్ ఇంటూ మనకు కావాల్సిన ఎన్ని యూనిట్స్ కామో మొత్తం 250 యూనిట్స్ కావాలి. కానీ ఈ 850 యూనిట్స్లో 100 యూనిట్స్ ట్రాన్సిట్లో ఉన్నాయి అక్కడ? నో. అంటే మన దగ్గర ఉన్న యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 150 మాత్రమే. సో ఇంటూ 150, 1,500. సో ఓవరాల్ 2,50,000 ప్లస్ 12,500 ప్లస్ 1,500, 2,64,000. 2,64,000. క్లియరా? సో 2,64,000 ఏంటమ్మా? క్లోజింగ్ స్టాక్. అయిపోయింది. డిఫరెన్స్ డెబిట్ సైడ్ వస్తుంది అనుకోండి ప్రాఫిట్, క్రెడిట్ సైడ్ వస్తే లాస్. క్లియరా? మా సింపుల్ లాజిక్. అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గూడ్స్ ఎప్పటివరకు అయితే లాస్ అయినాయో అప్పటి వరకు ఎక్స్పెన్స్ రిలవెంట్. టోటల్ ఎక్స్పెన్స్ డివైడ్ బై టోటల్ యూనిట్స్ ఇంటూ ఎన్ని యూనిట్స్ లాస్ అయినా అన్ని యూనిట్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ అనుకోండి, సింపుల్ లాజిక్. రీచ్ అయిన తర్వాత ఏదైతే ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యామో అది కన్సిడర్ చేయొద్దు. లైక్ స్టోరేజ్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, డ్యామేజ్, రిపేర్స్, ఇవన్నీ పట్టించుకోవద్దు క్లోజింగ్ స్టాక్కి. మరి క్లోజింగ్ స్టాక్ ఏం పట్టించుకో? ఆల్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. ఆల్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ గోడౌన్కి రీచ్ అవ్వడం కోసం ఇన్కర్ అయిన కాస్ట్. ఎగ్జాంపుల్ క్లియరింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్,
అన్లోడింగ్ ఛార్జెస్ పే చేస్తేనే కదమ్మా గోడౌన్లోకి వచ్చేది. అన్లోడింగ్ ఛార్జెస్ పే చేస్తేనే ట్రక్లోంచి బయటకు వస్తాయి, అవునా కదా? ఎస్. కన్సైనీ లొకేషన్ అంటే కన్సైనీ ఊరికి వెళ్తే సరిపోదు, అక్కడ ఉన్న గోడౌన్లోకి వెళ్ళాలి. ఆ గోడౌన్లోకి వెళ్తే అప్పటి వరకు కాస్ట్ మొత్తం కన్సిడర్ చేయాలి. క్లియరా? చెప్పండి. ఎస్. ఇదేంటేమో నార్మల్ కన్సైన్మెంట్ ఓవర్ వ్యూ. డెబిట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్కి టు బ్యాంక్, కన్సైనీ ఎక్స్పెన్సెస్కి టు కన్సైనీ, కమిషన్కి టు కన్సైనీ, బ్యాడ్ డెట్కి టు కన్సైనీ. బట్ డెలికేటరీ కమిషన్ ఉంటే ఇగ్నోర్, డెలికేటరీ కమిషన్ ఉంటే ఇగ్నోర్. సేల్స్కి బై కన్సైనీ, అబ్నార్మల్ లాస్కి బై అబ్నార్మల్ లాస్, క్లోజింగ్ స్టాక్కి బై క్లోజింగ్ స్టాక్. చాలు, ఓకేనా? ఇలా చేశారనుకోండి, క్లోజింగ్ స్టాక్ అమౌంట్ అబ్నార్మల్ లాస్ అమౌంట్ మిస్టేక్ అయినా యూ విల్ గెట్ అట్లీస్ట్ 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? చెప్పండి. ఎస్. నౌ ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ కావాలి. ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్, ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. లిసన్ కేర్ఫుల్, చిన్న డిస్కస్ చేద్దాం. 7 అయింది కదా, 7:45 వరకు ఉంది టైం మనకి, ఓకేనా? కేర్ఫుల్. కన్సైన్మెంట్ అకౌంట్ మనం 2 యూనిట్స్ సెండ్ చేస్తున్నాం. ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్ సెండ్ చేస్తున్నాం. ఈచ్ కాస్ట్ 10 రూపీస్. ఈచ్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. సో 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అవుతుందేమో? 2 into 10 ఎంత? 20 రూపీస్. 20 రూపీస్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనర్ ఎక్స్పెన్స్ ఏమని వచ్చేయాలి? టు బ్యాంక్. సో టు బ్యాంక్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 2 రూపీస్ పే చేసాం. ఎంత? 2 రూపీస్. అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు పెట్టినట్టు చెప్పండి? ఎంత? 1 రూపీ ఖర్చు పెట్టాం. దెర్ ఈస్ నో కన్సైనీ ఎక్స్పెన్సెస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు, ఓకేనా? అయితే సెండ్ చేసిన గూడ్స్లో 1 యూనిట్ సోల్డ్. 1 యూనిట్ సోల్డ్ ఏమన్నా వచ్చాలి? బై సేయా కన్సైనీ. ఎన్ని యూనిట్ సేల్ అమ్మా? 1 యూనిట్. సేల్ ప్రైస్ ఎంత సార్ అంటే 15 రూపీస్. ఎంత సేల్ ప్రైస్? 15 రూపీస్. అంటే సేల్స్ ఎంత వద్దమ్మా? 15. సేల్స్ ఎంత? 15. క్లియరా? చెప్పండి. ఎస్. నో అబ్నార్మల్ లాస్. ఉన్న ఒక యూనిట్ క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చెప్పండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఒరిజినల్ కాస్ట్. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఎక్స్పెన్సెస్ ప్రపోర్షన్. టోటల్ ఎక్స్పెన్స్ ఎంత? 2 రూపీస్. ఎన్ని యూనిట్స్ కోసం? 2 యూనిట్స్ కోసం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1 యూనిట్. అంటే 1 యూనిట్ కోసం ఎంత? 1 రూపీ. అంతేనా? సో క్లోజింగ్ స్టాక్ ఎంత అవుతుంది? 11 రూపీస్ అవుతుంది. అంతేనా? సో బై క్లోజింగ్ స్టాక్ ఎంత? 11 రూపీస్. బై క్లోజింగ్ స్టాక్ 11 రూపీస్. ఎలా వచ్చిందమ్మా? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ 10, ప్రపోర్షనల్ ఎక్స్పెన్సెస్ 1, టోటల్ 11 రూపీస్. 26 అండ్ హియర్ 26. మరి వర్క్ చేసినది కమిషన్ పే చేయాలి కదా, కమిషన్ వేర్ గేమ్ 5% ఆన్ సేల్స్. 5% ఆన్ సేల్స్. టెల్ మీ 5% ఆన్ సేల్స్ 0.75. ఈ కమిషన్ ఎవరికి పే చేయాలమ్మా? కన్సైనీకి. సో టు కన్సైనీ ఎంత? 0.75. ఎలా వచ్చిందమ్మా అది? 15 into 5%. రిమైనింగ్ అంత ఏమొద్దమ్మా? ప్రాఫిట్ ఏనా? ప్రాఫిట్ ఎంత? 3.25. ప్రాఫిట్ ఎంత? 3.25. సో టు నెట్ ప్రాఫిట్. టు నెట్ ప్రాఫిట్. క్లియర్ ఇది? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. ఎస్. సో డౌట్ ఏమీ లేదు. మరి వర్క్ అంతా చేసింది ఎవరు? కన్సైనీ చేశాడు. వర్క్ మొత్తం చేసిన దానికి కన్సైనీకి వచ్చిన ఇన్కమ్ ఎంత? 0.75. కన్సైనీకి ఏమో కమిషన్ ఒకటే కదా, అవునా? కన్సైనీకి వచ్చే ఇన్కమ్ ఎంత? 0.75. నౌ కన్సైనర్కి వచ్చిన ఇన్కమ్ ఎంత? 3.25. పనంతా చేసింది ఎవరమ్మా? కన్సైనీ. కానీ ప్రాఫిట్ ఎక్కువ ఎవరికి వచ్చింది? కన్సైనర్. బిజినెస్ కంటిన్యూ అవుతానే ప్రాబ్లం లేదు, కానీ కన్సైనీకి డౌట్ రావచ్చు. ఏంటంటే పని మొత్తం నేను చేస్తున్నా, నాకు 0.75 వస్తున్నాయి, ఏమి చేయట్లేదు, గూడ్స్ మాత్రం సెండ్ చేస్తున్నాడు, హీఈస్ గెటింగ్ 3.25. ఇప్పుడు కన్సైనీకి ఒక థాట్ వస్తుందమ్మా,
వై కాంట్ ఐ స్టార్ట్ మై ఓన్ బిజినెస్? అప్పుడు ఆ 3.5 కూడా మనకే ఉంటాయి, మొత్తం 4 వస్తుంది. అవునా కదా? ఆ డౌట్ వస్తుందా లేదా? ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఎవరికి క్రియేట్ అవుతామా? కన్సైనార్కి క్రియేట్ అవుతుంది. అందుకే కన్సైనార్ ఏం చేస్తాడంటే, లిసన్, కన్సైనార్ ఏం చేస్తాడంటే ఒరిజినల్ కాస్ట్ ఎంత? 10 రూపీస్ కదా, అది 10 రూపీస్ కాదు 14 రూపీస్ అని చెప్తాడు. ఎంత చెప్తాడమ్మా? 14 రూపీస్. మా ఒరిజినల్ కాస్ట్ 10, కానీ ఈ ఇన్ఫర్మేషన్ కన్సైనీకి తెలియకుండా ఉండడం కోసం ప్రోఫార్మా ఇన్వాయిస్లో హీ విల్ చేంజ్ ద 10 to 13 రూపీస్. ఒరిజినల్ కాస్ట్ 13 రూపీస్ అని సెండ్ చేస్తాడమ్మా. అంటే 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 2 into 13 నోట్ చేస్తారు. అప్పుడేమో చెప్పండి? 26. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ 2 కన్సైనర్ ఎక్స్పెన్స్ ఏమని నోట్ చేయాలి? 2 బ్యాంక్ అని నోట్ చేయాలి. ఎంత? 2 రూపీస్. ఒక్కొక్క యూనిట్కి 1 రూపీ అయింది. 2 యూనిట్స్ సెండ్ చేసాం, 2 రూపీస్ అయింది. మా ఒరిజినల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10. ఒరిజినల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10. కానీ సెండ్ చేసినప్పుడు ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎంత నోట్ చేశారు? 13. మా దిస్ 13 ఈస్ కాల్డ్ ఇన్వాయిస్ ప్రైస్. క్లియరా? ఎక్స్ట్రా ఎంత నోట్ చేసామో ఒక్కొక్క యూనిట్కి 3 రూపీస్ నోట్ చేసాం. 2 యూనిట్స్ కలిపి ఎంత? 6 రూపీస్. క్లియరా? 2 యూనిట్స్ కలిపి 6 రూపీస్. నా ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయి? 1 యూనిట్. 1 యూనిటే కదా సేల్ అయింది. సో బై కన్సైనీ ఎంత? 1 into 15 రూపీస్ సేల్ ప్రైస్. సో 15 రూపీస్. అండ్ బై క్లోజింగ్ స్టాక్. మా క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేది, అమౌంట్ డిసైడ్ చేసేది కన్సైనీ. బుక్స్లో అకౌంట్ చేసేది కన్సైనర్. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తారమ్మా? కన్సైనీ. కానీ బుక్స్లో అకౌంట్ చేసేవారమ్మా? కన్సైనర్. సో కన్సైనీ ఏం చేస్తారంటే అకౌంట్ సేల్స్లో ఇంకా నా దగ్గర 1 యూనిట్ ఉంది, దాని వాల్యూ ఎంత అని చెప్పి సెండ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఎంత చెప్పండి? కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 13? 13 కదా. సో 13 ప్లస్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి కదా. ఎంత? 1 రూపీ. 1 రూపీనా? చెప్పండి. ఎస్. సో క్లోజింగ్ స్టాక్ ఎంత? 14 రూపీస్. క్లోజింగ్ స్టాక్ ఎంత? 14 రూపీస్. చెప్పండి. ఎస్. క్లియరా? నౌ కన్సైనీ కమిషన్ ఎంతమ్మా? కన్సైనీ కమిషన్ ఎంత? 5% ఆన్ సేల్స్. సో 2 కన్సైనీ ఎంత? 0.75. 0.75. క్రెడిట్ సైడ్ టోటల్ చెప్పండి అమ్మా. 29. డిఫరెన్స్ ఎంత? 0.25. 0.25. నౌ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కన్సైనీ. వర్క్ మొత్తం చేసేది ఎవరమ్మా? కన్సైనీ. కన్సైనీకి ఎంత వచ్చింది? 0.75. కన్సైనర్ ఏం చేశాడమ్మా? గూడ్స్ మాత్రం పంపించాడు, అందుకే 0.25. అందుకే 0.25. పర్లేదు, పని మొత్తం మనమే చేసాం. వచ్చే ఎర్నింగ్లో 75% నాకే వస్తుంది. ఎందుకు మళ్ళీ నేను సపరేట్గా ఓన్ బిజినెస్ పెట్టుకొని రిస్క్ పెంచుకోవడం? వద్దు, కన్సైన్మెంట్లోనే కంటిన్యూ అయిపోదాం అన్న థాట్ వస్తుంది. కానీ తెలివింది ఎవరికమ్మా? ఇక్కడ కన్సైనర్కి ఉంది కదా తెలివి. అవును కదా? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ లో? మా అకౌంట్ కన్సైనీ పాయింట్ ఆఫ్ లో. ఇప్పుడు కన్సైనర్ పాయింట్ ఆఫ్ లోకి మార్చాలి దీన్ని. యాక్చువల్ కాస్ట్ అక్కడ 13 రూపీసా 10 రూపీసా? యాక్చువల్గా డెబిట్ అవ్వాల్సింది 20 26. ఎక్స్ట్రా ఎంత డెబిట్ అయింది? ఆ ఎక్స్ట్రా డెబిట్ అయిందని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ సైన్ నోట్ చేయాలి. ఏమన్నా నోట్ చేద్దామా? బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత? 6 రూపీస్ ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రాది క్యాన్సిల్ చేస్తాం. ఎక్స్ట్రాది క్యాన్సిల్ చేస్తామా లేదా? ఎస్. నౌ క్లోజింగ్ స్టాక్ చూడండి. ఒరిజినల్ కాస్ట్ ఇక్కడ 13 10, కానీ అక్కడ ఎంత ఉంది? 13 ఉంది. మా దీంట్లో ఎక్స్ట్రా ఏమైనా ఉందా? ఓన్లీ దీంట్లోనే ఉంది. ఎప్పుడైనా కానీ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్లో ఒరిజినల్ కాస్ట్లోనే ఎక్స్ట్రా ఉంటుందమ్మా. ప్రపోర్షనల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఉండదు. సో 13 ప్లేస్లో ఎంత ఉండాలి యాక్చువల్గా? 10. అదే 10 ఉంటే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉండేది? 11 ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ఉంది? ఎక్స్ట్రా ఎంత అకౌంట్ అయింది? ఆ 3 రూపీస్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్స్ అని నోట్ చేయాలి. 2 స్టాక్ రిజర్వ్ అని నోట్ చేయాలి. ఏమో నోట్ చేయాలి? 2 స్టాక్ రిజర్వ్ ఎంత? 3 రూపీస్. ఇప్పుడు డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. టోటల్ 15 + 6 + 14 35 ఎంత? 3.25 వచ్చిందా? 3.25 వచ్చిందా?
అంటే ఏం చేస్తామమ్మా, ఫస్ట్ నువ్వు కాస్ట్ నోట్ చేసేటప్పుడు కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా కాస్ట్ నోట్ చేస్తాం, దాన్నే ఇన్వాయిస్ ప్రైస్ అనాలి. ఏమనాలి? ఇన్వాయిస్ ప్రైస్. ఎక్స్ట్రా నోట్ చేసిన దాన్ని ఎలిమినేట్ చేయాలి బై పాసింగ్ రివర్స్ ఎంట్రీ. క్రెడిట్స్ అని నోట్ చేస్తే అది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్వాయిస్ ప్రైస్ బేస్ మీదే క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ట్రా ఎంతైతే నోట్ చేసామో అది డెబిట్ సైడ్ నోట్ చేయాలి టు స్టాక్ రిజర్వ్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. అంటే ఎందుకు క్యాన్సిల్ చేయాలో తెలియడం కోసం చెప్పాను నేను ఇది. ఓకేనా? ఇదేంటమ్మా కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే నేను సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడం కోసం 10, 13, 15 అని చెప్పాను. ఎగ్జామ్లో అలా ఇవ్వరు, పర్సంటేజెస్లో ఇస్తారు. ఏమిస్తారమ్మా? పర్సంటేజెస్ ఇస్తారు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ రావాలి మనకి, ఆ పర్సంటేజెస్ రావాలి అంటే మీకు జీపీ రేషియో క్యాలిక్యులేషన్స్ రావాలి. అంటే కాస్ట్ పర్సంటేజ్ 25% ఆన్ సేల్, 20% ఆన్ కాస్ట్, అది తెలియాలి. అది తెలియకపోతే మాత్రం ఇన్వాయిస్ ప్రైస్ ఏమీ అర్థం కాదు, బికాస్ క్యాలిక్యులేషన్సే మ్యాటర్ ఇక్కడ. ఓకేనా? ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మా మెయిన్ నెంబర్ 2 అండ్ నెంబర్ 3 మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇట్లాంటి వాటిలలో, సో కేర్ఫుల్, జాగ్రత్త వినండి. ఓకేనా? లిజన్. కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు rupees 1 lakh. Cost is equals to rupees 1 lakh. GP percentage is 25% on cost. 25% on cost. So find sale. Sale price ఎంత చెప్పండి అమ్మా? సేల్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ గుడ్స్ ఈజ్ 1 lakh. జీపీ రేషియో 25% ఆన్ కాస్ట్. సేల్ ప్రైస్ ఎంత? 1 lakh. 1,25,000 ఎలా వచ్చిందమ్మా? 25% ఆన్ కాస్ట్ అంటే 1 lakh into 25%, దట్ ఈస్ ఈక్వల్స్ టు 25,000. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. అలాగే చేశారా? చెప్పండి. ఎస్. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్. కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh. జీపీ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆన్ సేల్. మా 1 and 3 ప్లీజ్ సైలెన్స్. 1 and 3 ప్లీజ్. మీకు ఆన్సర్ వస్తే అలాగ ఉండండి, రిమైనింగ్ వాళ్ళు చెప్పండి. ఓకేనా? కాస్ట్ ఈజ్ 1 lakh. జీపీ పర్సంటేజ్ ఈజ్ 25% ఆన్ సేల్. ఫైండ్ సేల్. మా నెంబర్ 2, నెంబర్ 3 ఎవరమ్మా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బ్యాట్స్ 1.5 అమ్మా? ఫుల్లా? చెప్పండి. క్యాలిక్యులేషన్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ 80,000. 1 lakh. 1,20,000. 1,20,000 ఎలా వేసారమ్మా? 25% ఆన్ సేల్ ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆన్ కాస్టా? అలా కాకుండా మీరు ఇలా నేర్చుకొని ఉంటారు. 1/3 ఆన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/3 ఆన్ సేల్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆన్ కాస్ట్. అలా నేర్చుకొని ఉంటారు. ఒకసారి లిజన్ చూడండి. ఇది మీ అందరికి వచ్చిందా? ఫస్ట్ వచ్చిందా రాలేదా? మరి జాగ్రత్త వినండి. మీరు చేసిన ఏదైతే ఉందో అది కరెక్టే, అది పక్కన పెట్టి నేను చెప్పేది వినండి. ఫస్ట్ దానికి 25% ఆన్ కాస్ట్, ఇది ఈక్వేషన్. సో సెంటెన్స్ మనం ఈక్వేషన్లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలమ్మా? ఈక్వేషన్లో.
25% ఆన్ కాస్ట్. ఆన్ తర్వాత ఏముందమ్మా కాస్ట్. సో మీకు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్ అని తెలుసు కదా. మళ్ళీ నిజంగా కేర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇదే అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలో వస్తుంది, సేల్ అండ్ అప్రూవల్లో కూడా వస్తుంది, అవసరమైతే ఫైనల్ అకౌంట్స్ కూడా తీసుకొస్తారు ఎగ్జాంపుల్. సో కేర్ఫుల్. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్ అని తెలుసు కదా. సో జీపీ రేషియోలో ఇచ్చారమ్మా 25% ఆన్ కాస్ట్. ఆన్ తర్వాత ఏముంది కాస్ట్. కాస్ట్ని 100 అనుకోండి, పర్సెంట్ కదా, అంటే ఫర్ ఎవ్రీ 100 అని, ఫర్ ఎవ్రీ 100 కాస్ట్ 100 అనుకోండి. ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఏమో చెప్పండి 25. సేల్ ఎంత? సేల్ ఎంత? 125. ఉన్న సెంటెన్స్ని ఈక్వేషన్లో రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ ఉంది 25% ఆన్ సేల్ అని, దీన్ని ఈక్వేషన్లో రాయాలంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. ఆన్ తర్వాత ఏముందమ్మా సేల్. ఇప్పుడు సేల్ని 100 అనుకొని రాయాలి. ప్రాఫిట్ ఎంత చెప్పండి 25. కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత 75. నా అబ్జర్వ్ కేర్ఫుల్. ఇప్పుడు టోటల్ క్వశ్చన్ చూసి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా, కాస్టా సేలా? కాస్టేనా? మనకున్న ఇన్ఫర్మేషన్ కాస్టా సేలా? ఈక్వేషన్లో కాస్ట్ అంటే ఎంత? కాస్ట్ అంటే ఎంత 100. సేల్ అంటే ఎంత 125. 100 ఈజ్ అవైలబుల్. 100 ఈజ్ అవైలబుల్. రిక్వైర్డ్ ఏంటమ్మా 125. అంతేనా? ఇందా నేను సెంటెన్స్ చెప్పాను, అవైలబుల్ ఆల్వేస్ డినామినేటర్, రిక్వైర్డ్ ఆల్వేస్ మల్టిప్లికేషన్. నౌ 1 lakh డివైడెడ్ బై అవైలబుల్ ఎంత 100. కాస్ట్ అంటే 100 కదా, డివైడెడ్ బై 100. రిక్వైర్డ్ ఏంటమ్మా సేల్ ఇంటూ 125 ఎంత? అదే వచ్చిందా మీకు 1,25,000 సేల్? అదేనా చేసింది ఇక్కడ చెప్పండి. ఎస్. ఇప్పుడు అదే ఫార్మాట్ యూజ్ చేసి కింద సాల్వ్ చేయాలి మనం. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో కాస్ట్ ఎంత 1 lakhేనా? కాస్ట్ ఇచ్చారు కదా, కాస్ట్ ఇచ్చారా? ఈక్వేషన్లో కాస్ట్ అంటే ఎంత? అంటే అవైలబుల్ ఈజ్ 75, రిక్వైర్డ్ ఈజ్ 100. ఇప్పుడు చెప్పండి 1 lakh డివైడెడ్ బై 75 ఇంటూ 100 ఎంత? 1 lakh. అర్థమైందా? ఎవరో చెప్పారమ్మా 1,20,000 అని, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ డినామినేటర్, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మల్టిప్లికేషన్, అంతే. అవైలబుల్ డినామినేటర్, రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. ఇంకోటి ఇస్తే చేస్తారా? మా ఉన్న సెంటెన్స్ని ఈక్వేషన్లో రాయడం వచ్చిందా? 25% ఆన్ కాస్ట్ అని ఉంటే కాస్ట్ 100 తీసుకోవాలి. ప్రాఫిట్ 25, సేల్ ఎంత అవుదమ్మా 125. అదే 25% ఆన్ సేల్ అని ఇస్తే సేల్ 100, ప్రాఫిట్ 25, కాస్ట్ 75. క్లియరా? ఇంకొకటి చేయండి. Cost is equals to 10 lakhs. Cost is equals to 10 lakhs. GP ratio is equals to 20% on sales. Find sales. ఫస్ట్ ఏం చేద్దామా, ఉన్న సెంటెన్స్ని ఈక్వేషన్లో రాసుకోవాలి. అంతేనా? ఉన్న సెంటెన్స్ని ఈక్వేషన్లో రాసుకోవాలి. ఈక్వేషన్ ఫుల్ఫిల్ చేయడం చెప్పండి. ఆన్ తర్వాత ఏముంది సేల్. సేల్ అంటే 100. ప్రాఫిట్ ఎంత? కాస్ట్ ఎంత? ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నది కాస్టా సేలా? కాస్ట్. అంటే అవైలబుల్ ఉన్నది 80యా 100? 80. అవైలబుల్ ఉన్నది ఏం చేయాలమ్మా డినామినేటర్. రిక్వైర్డ్ ఎంతమ్మా 100, మల్టిప్లికేషన్. సో చెప్పండి సేల్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs డివైడెడ్ బై 80 ఇంటూ 100, 12,50,000. క్లియరా? మా ఎలాంటి పర్సంటేజ్ అయినా చేయొచ్చు ఇలా నేర్చుకుంటే.
లేదు మీరు అలా నేర్చుకో 25% ఆన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆన్ సేల్, 33.33% ఆన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆన్ సేల్. అది కూడా నాకు వచ్చు, అది కూడా ఇలాగే డిసైడ్ చేసేదే, అది కూడా ఇలాగే డిసైడ్ చేస్తారు. అవన్నీ వద్దమ్మా, ఓకేనా. మీరు అలా నేర్చుకుని ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, కానీ క్వశ్చన్లో అలాంటి పర్సంటేజ్ ఇచ్చినప్పుడే వస్తుంది. సపోజ్ అలా కాకుండా 18% అని సేల్ అని ఇస్తా, అప్పుడు 18% అని సేల్ అని ఇస్తా, అప్పుడు అది పాసిబుల్ అవుతా? అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు 18% అని సేల్ అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది చెప్పండి. సేల్ 100, ప్రాఫిట్ 18, కాస్ట్ 82. మన దగ్గర కాస్ట్ 1 lakh ఉంది. ఇప్పుడు నాకు సేల్ చెప్పండి. 1 lakh డివైడెడ్ బై 82 ఇంటూ 100. సరే వచ్చింది కదా, అదే ఆన్సర్. చెప్పకండి, ఓకేనా. అవైలబుల్ డినామినేటర్, రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. మా ఇదే రూల్ మీరు అన్ని చాప్టర్స్ ఎక్కడ పర్సెంట్ అప్లై చేయండి, నాట్ ఓన్లీ ఫర్ ఫౌండేషన్ బట్ ఆల్సో సిఏ ఇంటర్ ఆల్సో, అన్నిటికి ఇదే, ఓకేనా. అదే మీరు సిఏ ఇంటర్కి వస్తారు, మళ్ళీ అప్పుడు నేర్పించాను. అలా చెప్తా, కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం నేర్పియాలి. వచ్చిందా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, వచ్చిందా రాలేదా? ఎస్. ఇంకా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఈ రూల్ అప్లై చేయండి. అవైలబుల్ డినామినేటర్ రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. నౌ ఇప్పుడు ఈక్వేషన్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్ కదా, అదే ఈక్వేషన్ ఇలా కూడా చెప్పొచ్చమ్మా. కాస్ట్ ప్లస్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్. కాస్ట్ ప్లస్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్. కాస్ట్ ప్లస్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్. నౌ అబ్జర్వ్ కేర్ఫుల్, ఇవన్నీ నోట్ చేసుకోండమ్మా. కాస్ట్ ప్లస్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్. మా ఇన్వాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 12,500. ఇన్వాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 12,500, ఓకేనా. లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆన్ కాస్ట్. లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆన్ కాస్ట్. Load is equals to 25% on cost. Find cost. సరిగ్గా చేయండి. ఎంత వచ్చిందమ్మా? పర్సంటేజ్ ఎంత వచ్చింది? 10,000 వచ్చిందా? 10,000. ఒకసారి చూడండి అమ్మా, లిజన్. ఈక్వేషన్ అమ్మా, కాస్ట్ ప్లస్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్. చూడండి, లోడ్ అంటే 25% ఆన్ కాస్ట్. ఆన్ తర్వాత ఏముంది అంటే కాస్ట్ ఎంత రాసుకోవాలి, లోడ్ ఎంత, ఇన్వాయిస్ ఎంత. ఇప్పుడు మన క్వశ్చన్లో అవైలబుల్ ఏముందమ్మా? అవైలబుల్ అంటే ఇక్కడ ఎంత, 125. రిక్వైర్డ్ ఏంటమ్మా? కాస్ట్. రిక్వైర్డ్ అంటే ఎంత ఇప్పుడు చెప్పండి? 12,500 డివైడెడ్ బై 125 ఇంటూ 100. రాలేదా? వచ్చిందా 10,000? చెప్పండి. నో, వచ్చింది కదా 10,000. నా కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు but 10% of goods is equals to 12,500. 10% of goods is equals to 12,500.
Now I need 100% of goods. Now I need 100% of goods. ఎంత 1 lakh. I need calculation. అవైలబుల్ 10K నా ఉన్నది. అవైలబుల్ ఎంతకు ఉందమ్మా 10K. రిక్వైర్డ్ 100. సో అవైలబుల్ ఏం చేయాలమ్మా డినామినేటర్ రిక్వైర్డ్ మల్టిప్లికేషన్. సో 12,500 నోట్ చేస్తున్నారు ఇది 12,500 డివైడెడ్ బై 10 into 100 that is equals to 1,25,000. క్లియరా చెప్పండి. $1,25,000 ఇది 100% ఆఫ్ గూడ్సే కదా అంతేనా. నౌ I need 75% of goods. I need 75% of the goods value. ఎంత 93,000 ఎలా వచ్చింది 12,500 divided by 10 into 75. ఇంకోలా కూడా చేయొచ్చు అయితే 1,25,000 ఎన్ని యూనిట్స్ కమ్ ఇది 100. 1,25,000 divided by 100 into 75 చేయొచ్చా లేదా. ఎస్. సో 12,500 divided by 10 into 75 or else 1,25,000 divided by 100 into 75. క్లియరా చెప్పండి. ఎస్. నౌ more careful. Total goods cost is equals to 1 lakh. Total goods cost is equals to 1 lakh. Next, invoice price is cost plus 25%. మా కాస్ట్ ప్లస్ 25% మీనింగ్ ఏంటమ్మా లోడ్ ఈజ్ 25% ఆన్ కాస్ట్ అని. ఇన్వాయిస్ ఈజ్ కాస్ట్ ప్లస్ 25%. ఇన్వాయిస్ ఈజ్ కాస్ట్ ప్లస్ 25%. ఓకేనా. నౌ టెల్ మీ టోటల్ ఇన్వాయిస్ ప్రైస్ ఎలా వస్తాము 1,25,000 అంతేనా. సో 1,25,000 1,25,000 దీనికి క్యాలిక్యులేషన్ అవుతామా 1 lakh divided by 100 into 125 అదన క్యాలిక్యులేషన్ divided by 100 into 125. Now మా 75% of goods sold 75% of goods sold ఎంత అంటే 1 lakh రూపీస్కి సేల్ చేశాను. 75% of goods sold ఎంతకి సేల్ చేశానమ్మా 1 lakh రూపీస్కి సేల్ చేశాను. నౌ ఐ నీడ్ 75% of goods invoice price. I need 75% of goods invoice price. మా టోటల్ ఇన్వాయిస్ ప్రైస్ ఉందా లేదా మన దగ్గర ఎంత 1,25,000. Now I need 75% of goods invoice price. ఎలా వస్తాం మా క్యాలిక్యులేషన్ 1,25,000 divided by 100 into 75 అంతేనా చెప్పండి. ఎస్ ఎంత 93,750 93,750 అంతేనా. మనం అడిగింది ఏంటంటే ఇక్కడ 75% ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్ 75% ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్. మన దగ్గర 75% ఆఫ్ గూడ్స్ సేల్ ప్రైస్ ఉందా ఎంత 1 lakh 1 lakh ఏనా. 75% ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్ ఉందా ఎంత 93,750. ఇప్పుడు చెప్పండి సేల్ చేయడం వల్ల ఇన్వాయిస్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ రియలైజ్ అయింది. సేల్ చేయడం వల్ల
ఇన్వాయిస్ ప్రైస్ కంటే ఎంత ఎక్సెస్ రియలైజ్ అయింది? 6,250. ఎలా వచ్చిందమ్మా అది? 1,00,000 మైనస్ 93,750. 1,00,000 మైనస్ 93,750, దట్ ఈస్ ఈక్వల్స్ టు 6,250. మరి ఈ 6,250 ఏమనాలంటే ఎక్సెస్ రియలైజ్డ్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్, అంతేనా? రియలైజ్డ్ అంటే సేల్ అనే, ఎక్సెస్ రియలైజ్డ్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎంత రియలైజ్ అయింది. దేని మీద ఎక్స్ట్రా అమౌంట్? ఇన్వాయిస్ ప్రైస్ మీద. సో ఇన్వాయిస్ ప్రైస్ కంటే ఎక్స్ట్రా ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని మనం ఎక్సెస్ రియలైజ్డ్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్ అనాలి. ఎక్సెస్ రియలైజ్డ్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్. ఓకేనా? నౌ మా సేల్స్ అంటే తెలుసా? సేల్ ప్రైస్ 1,00,000. సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే తెలుసా? సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. మా సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటంటే సేల్ అయిన క్వాంటిటీకి ఇన్వాయిస్ ప్రైస్ అని. సేల్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటమ్మా? సేల్ అయిన క్వాంటిటీకి ఇన్వాయిస్ ప్రైస్. సేల్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? సేల్ అయిన క్వాంటిటీకి ఇన్వాయిస్ ప్రైస్. మనకి సేల్ ఎంత క్వాంటిటీ ఎంతమ్మా? 75%. ఆ 75%కి ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 93,750. అంతేనా? చెప్పండి. 93,750. సో సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఎంతమ్మా? 93,750. మా ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్లో ఇచ్చినప్పుడు కమిషన్ క్యాలిక్యులేషన్ ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కమిషన్ క్యాలిక్యులేషన్. ఓకేనా? ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇస్తున్నా చూడండి, లిజన్ కేర్ఫుల్. 75% ఆర్ గూడ్స్ sold. 75% of goods sold for rupees 1,00,000. For rupees 1,00,000. Okay, no. 10% of goods invoice price is equals to 12,500. My information సరిగ్గా చూసుకోండి. సేల్ వాల్యూ ఆఫ్ 75% గూడ్స్కి ఇచ్చాను ఎంత? 1,00,000. ఇన్వాయిస్ ప్రైస్ ఫర్ 10% గూడ్స్కి ఇచ్చా ఎంత? 12,500. 12,500. నౌ ఫస్ట్ వన్ కమిషన్. ఫస్ట్ వన్ కమిషన్ 10% ఆన్ సేల్స్. ఎంత వస్తుంది చెప్పండి? క్యాలిక్యులేషన్ చెప్పండి. కమిషన్ ఎంత? 1,00,000 ఇంటూ 10%, అంతేనా? 10% ఆన్ సేల్స్ కదా. సో 1,00,000 ఇంటూ 10%. 1,00,000 ఇంటూ 10%. నెక్స్ట్ సెకండ్ వన్ కమిషన్ 10% ఆన్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. 10% on sales at invoice price. 10% on sales at invoice price. ఫస్ట్ ఇది చేయాలి అంటే మీకు సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఏంటంటే తెలియాలి, అంతేనా? ఇక్కడ నోట్ చేసుకోండి. ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మనం ఎన్ని యూనిట్స్ గూడ్స్ సేల్ చేసామా? 75%. ఇప్పుడు ఆ 75%కి ఇన్వాయిస్ ప్రైస్ కావాలి. ఎలా వస్తుంది చెప్పండి? 12,500 అవైలబుల్ ఉందా లేదా? ఇన్వాయిస్ ప్రైస్ ఎంతకి అవైలబుల్ ఉందమ్మా? 10కి. నీకు కావాల్సిన 75% ఇన్వాయిస్ ప్రైస్ కావాలి. క్యాలిక్యులేషన్ 12,500 డివైడెడ్ బై 10 ఇంటూ 75, అంతేనా? చెప్పండి. 12,500 డివైడెడ్ బై 10 ఇంటూ 75 ఎంత వచ్చిందమ్మా? 93,750. ఈ 93,750లో 10% ఎంత? 9,375. క్లియర్? 9,375. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ థర్డ్ వన్ కమిషన్
మనం నోట్ చేస్తున్నారా? కమిషన్ 10% on excess realized over invoice price. 10% on excess realized over invoice price. Excess realized over invoice price ఎంతమ్మా? 6,250 ఏనా? 6,250 ఎలా వచ్చింది చెప్పండి? అది 1 lakh is a sales minus 93,750. ఆ 93,750 ఎలా వచ్చింది? 12,500 divided by 10 into 75 అంతేనా? ఎక్సెస్ రియలైజ్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత వచ్చిందో మొత్తం 6,250. దాంట్లో 10% అంటే ఎంత? 6,250 into 10%, 625. క్లియర్? చెప్పండి. ఎస్. నౌ fourth one, 10% on sales at invoice price and 10% on sales at invoice price and 25% on excess realized over invoice price. 25% on excess realized over invoice price. First ఏంటమ్మా? 10% on sales at invoice price అంటే ఎంతమ్మా? 10% on 93,750 అంతేనా? అంతేనా? ప్లస్ 25% on 6,250. So total 9,375 plus 15, 62.5 అంతేనా? That is equals to 10,938. So 937.5 అంటే 10,938 rupees round off. క్లియరా? చెప్పండి. డన్. నౌ అజయ్ ఆఫ్ ముంబై, విజయ్ ఆఫ్ ఢిల్లీ ఓపెన్ చేయండి. Listen, Ajay of Mumbai, చూడండి, Ajay of Mumbai consigned to Vijay of Delhi goods to be sold at invoice price which represents 125% of cost. మా 125% of cost అంటే ఏంటమ్మా? ఒకవేళ కాస్ట్ 100 ఉంటే ఇన్వాయిస్ ఈజ్ 125 అంతేనా? ఇఫ్ కాస్ట్ ఈజ్ 100, ఇన్వాయిస్ ఈజ్ 125. డిఫరెన్స్ ఏంటమ్మా? లోడ్ ఎంత? 25. Clear? Now Vijay is entitled to a commission of 10% on sales at invoice price and 25% of any excess realized over invoice price. ఇందాక లాస్ట్ లో చేసాం కదా, అదే సేమ్. 10% on sales at invoice price plus 25% on excess realized over invoice price. చేయొచ్చు కదా అది. Now the expenses on freight and insurance incurred 10,000. Account sales received by Ajay shows that Vijay has effected sales amounting rupees 1 lakh. Sales enta? 1 lakh in respect of 75% of the consignment. అంటే 75% goods కి సేల్స్ ఎంతమ్మా? 1 lakh. సేల్స్ ఎంత? 1 lakh. His selling expenses reimbursed for 8,000. మా టోటల్ గూడ్స్ ఎంత పంపించాము చెప్పారా క్వశ్చన్లో? చెప్పలేదు. నో. మా 10% ఆఫ్ consignment goods value 12,500 were destroyed in the fire at the godown of Delhi. So Delhi godown లో లాస్ అయిందంట.
మా ఢిల్లీ గోడౌన్ అంటే ప్లేస్ ఆఫ్ కన్సైన్ ఆరా ప్లేస్ ఆఫ్ కన్సైన్ ఇయా ప్లేస్ ఆఫ్ కన్సైన్. మా కన్సైనీ పాయింట్ ఆఫ్ లో కాస్ట్ అంటే ఒరిజినల్ కాస్టా ఇన్వాయిస్ ప్రైసా? ఇన్వాయిస్ ప్రైస్. 10% గూడ్స్కి ఎంత ఇచ్చారమ్మా వాల్యూ? 12,500. మా దట్ 12,500 ఈస్ 10% గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్. ఏంటది? 10% గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్. 10% goods invoice price. Now, Vijay remitted the balance in favor of Ajay. Prepare consignment account. Prepare consignment account. First ఏం నోట్ చేయాలి? 2 goods sent on consignment. మా నోట్ చేసేప్పుడు కాస్ట్ నోట్ చేయాలా, ఇన్వాయిస్ నోట్ చేయాలా? ఇన్వాయిస్. టోటల్ పంపించిన గూడ్స్ అన్నిటికీ ఇన్వాయిస్ ప్రైస్ అవైలబుల్ ఉందా మన దగ్గర? నో. కానీ 10%కి ఉంది. 10%కి ఎంత? 12,500. 100%కి ఎంత? 1,25,000. అంతేనా? 1,25,000. క్యాలిక్యులేషన్ చెప్పండి. 12,500 divided by 10 into 100. 1,25,000. Clear? 1,25,000. Now, ఎక్స్ట్రా ఎంత రాస్తాం చెప్పండి? కాస్ట్ కంటే ఎక్స్ట్రా ఎంత రాస్తాం? 25,000. మా టోటల్ కాస్ట్ ప్లస్ 25% అన్నారు. అంటే ఒకవేళ కాస్ట్ 100 ఉంటే ఇన్వాయిస్ 125 ఉంటుంది, లోడ్ 25. ఇప్పుడు టోటల్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 1,25,000. అందులో కాస్ట్ ఎంత? 1 lakh. లోడ్ ఎంత? 25,000. ఆ 25,000 ఏం చేయాలమ్మా? రివర్స్ చేయాలి. అవునా కదా? సో బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 25,000. బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 25,000. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా చూడండి. అందులో ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఎంత? 10,000. ఏమన్నా వచ్చేయాలమ్మా? టు బ్యాంక్ అకౌంట్ 10,000. నెక్స్ట్ సేల్స్. సేల్స్ ఎంత ఉంది అమ్మా? 1 lakh రూపీసే కదా. బై కన్సైనీ రూపీస్ 1 lakh. బై కన్సైనీ రూపీస్ 1 lakh. మా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 1,25,000 ఏంటి చెప్పండి? ఇన్వాయిస్ ప్రైస్. ఎక్స్ట్రా ఎంత నోట్ చేసాం? 25. అది క్యాన్సిల్ చేసాం. టెల్ మీ ఒరిజినల్ కాస్ట్ 1 lakh. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1 lakh. నౌ ఇంకా క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా? క్వశ్చన్ ఇంకేమి ఇచ్చారు? కన్సైనీ ఎక్స్పెన్స్ ఇచ్చారా? కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంత? 8,000. ఏమన్నా వచ్చేయాలమ్మా? 2 కన్సైనీ నేమ్ ఏంటి? విజయ్. సో 2 విజయ్ అకౌంట్ ఎంత? 8,000. నెక్స్ట్ కన్సైనీకి కమిషన్ ఉందా లేదా? ఆ కమిషన్ ఎంత వచ్చిందో మనకి ఇందాక 10,938. సేమ్ అదే 10,938. సేమ్ అని వచ్చేదమ్మా 2 విజయ్. ఇందాక మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో సేమ్ అదే కదా. ఇక్కడ చూడండి 10% ఆన్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే 93,750 into 10%. 25% ఆన్ ఎక్సెస్ రియలైజ్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే 6,250 into 25%. టోటల్ 10,938. 10,938. నెక్స్ట్ 10% కన్సైన్మెంట్ గూడ్స్ ఫర్ లాస్ట్. అబ్నార్మల్ వస్తేనా? ఇప్పుడు మనం అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని యూనిట్స్ లాస్ అనేవి చెప్పండి? 10%. మా అబ్నార్మల్ లాస్ ఈజ్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఓన్లీ. ఇన్వాయిస్ ప్రైస్ రావద్దు అక్కడ. ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్. సో అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్. ఒరిజినల్ కాస్ట్ ఎంత చెప్పండి? టోటల్ 1,25,000 1 lakh? 1 lakh. అందులో ఎన్ని యూనిట్స్ లాస్ అనేమా? 10%. రైట్? అంతేనా? సో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ 1 lakh into 10%. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10,000. దీంతో పాటు ఇంకేం యాడ్ చేయాలమ్మా? ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్. రైట్? టోటల్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సర్న్ ఎంత? 10,000. ఈ 10,000 ఎంత పర్సెంటేజ్ అమ్మా లాస్ అయింది మనకి? 10%. 10% ఏనా? సో 10,000 into 10%. హౌ మచ్? 1,000. నెక్స్ట్ కన్సైన్ ఎక్స్పెన్స్ ఏమైనా వస్తాయి ఇక్కడ? నో. కన్సైన్ ఎక్స్పెన్స్ ఏమైనా వస్తాయా? నో. సో టోటల్ ఎంతమ్మా? 11,000. డైరెక్ట్గా బై అబ్నార్మల్ లాస్ 11,000. టోటల్ అబ్నార్మల్ లాస్ ఎంత? 11,000. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? క్లోజింగ్ స్టాక్. అంతేనా? సో బై క్లోజింగ్ స్టాక్.
క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేది ఎవరు? కన్సైనీ పాయింట్ ఆఫ్ లో కాస్ట్ అంటే ఒరిజినల్ కాస్టా ఇన్వాయిస్ ప్రైసా? మొత్తం ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 1,25,000. నౌ లిసన్ కేర్ఫుల్. టోటల్ 100% సెండ్ చేసాం. ఇన్ దట్ 100% 10% లాస్ట్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. 75% సోల్డ్ అవుట్. ఇంకా క్లోజింగ్ స్టాక్ లో ఎంత ఉంటుంది? 15%. ఇప్పుడు ఈ 15% కి కాస్ట్ కావాలి నాకు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కన్సైనీ. మొత్తం కాస్ట్ ఎంత? 1,25,000. అందులో 15% 18,750 అంతేనా? సో ఒరిజినల్ కాస్ట్ 1,25,000 డివైడెడ్ బై 100 ఇంటూ 75 సారీ 15. లేదంటే మనకి ఇంకో క్యాలిక్యులేషన్ కూడా ఉందమ్మా. 12,500 ఉంది చూసారా, అది ఇన్వాయిస్ ప్రైసేనా? అది ఎన్ని యూనిట్స్కి? 10%కి. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత పర్సెంట్కి? 15%. క్యాలిక్యులేషన్ చెప్పండి. 12,500 డివైడెడ్ బై 10 ఇంటూ 15 ఎంత వచ్చింది? 18,750. 18,750 ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలా లేదా? కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎంత? 10,000. మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 15%. సో 10,000 ఇంటూ 15%. హౌ మచ్? 1,500. కన్సైన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తారా ఇక్కడ? ఇన్వెంటరీ వాల్యుయేషన్ అది పార్టా? నో. సో టోటల్ 20,250. 20,250 అంతేనా? చెప్పండి. ఎస్, 20,250. ఇప్పుడు చెప్పండి, లోడ్ అమౌంట్ అనేది 20,250లో ఉందా, 1,500లో ఉందా, 18,750లో ఉందా? చెప్పండి. 18,750 అయినా? ఇందాక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం కదా. ఇక లోడ్ 14లో ఉందా, 1లో ఉందా, 13లో ఉందా? 13 కదా. ఇక్కడ 13 ఎలాగో అక్కడ 18,750 అలాగా. ఓకేనా? 18,750లో ఉందా, 1,500లో ఉందా, 2,250లో ఉందా? 18,750. మరి ఇది కాస్ట్ ప్రైజా, ఇన్వాయిస్ ప్రైజా? ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ అనేది కాస్ట్ కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అదే స్టాక్ రిజర్వ్ అవుతుంది. అవునా కదా? అంతేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పాము? కాస్ట్ ఇన్వాయిస్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్ 100 అవుతే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 125. లోడ్ ఎంత అవుద్ది? 25. మరి ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాల్సిన లోడ్ అమౌంటే కదా. లోడ్ అమౌంటేనా? ఇప్పుడు చెప్పండి, 18,750 అనేది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇన్వాయిసా, లోడా, కాస్టా? ఇన్వాయిస్. అంటే అవైలబుల్ ఎంతమ్మా? 125. మనకు కావాల్సింది ఏంటి? లోడ్ 25 కావాలి మనకి. అంతేనా? 25 కదా కావాల్సింది. సో క్యాలిక్యులేషన్ చెప్పండి. 18,750 డివైడెడ్ బై 125 ఇంటూ 25. 3,750. ఇది స్టాక్ రిజర్వ్. ఇదేంటమ్మా? స్టాక్ రిజర్వ్. క్యాలిక్యులేషన్ అమ్మా. 18,750 దట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వాయిస్ ప్రైస్. దట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఎంత? 125. సో డివైడెడ్ బై 125 ఇంటూ నీకేం కావాలమ్మా? లోడ్ కావాలి. సో ఇంటూ 25. లేదనుకుంటే ఏం చేయొచ్చు? 18,750 డివైడెడ్ బై 125 ఇంటూ 100 చేయండి. యుల్ గెట్ 15,000 కాస్ట్. 15,000కి 18,750కి డిఫరెన్స్ ఏంటమ్మా? 3,750 లోడ్. దాన్ని ఏమన్నా వచ్చారు మనం? స్టాక్ రిజర్వ్. సో టు స్టాక్ రిజర్వ్ ఎంత? 3,750. క్యాలిక్యులేషన్ 18,750 డివైడెడ్ బై 125 ఇంటూ 25. డిఫరెన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? చెప్పండి. ఎస్, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే పర్సంటేజ్ ఐడెంటిఫికేట్ వచ్చింది అనుకోండి, ఇనీషియల్గా చేసినప్పుడు టైం పట్టినా కానీ నెక్స్ట్ మీకు అలవాటు అవుతామో ఈజీ అవుతుంది, అలవాటు అవుతుంది. ఓకేనా? ఈరోజే ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్యాలిక్యులేషన్స్ కేర్ఫుల్ అమ్మ. ఓకేనా?
మా ఈ సొల్యూషన్ నేను మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాను. టోటల్ గ్రూప్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మా కమిషన్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చేయండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 7 విత్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా, డన్. టాపిక్ ఏంటో మీరు వచ్చి కన్సైన్మెంట్లో నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపరేషన్ అండ్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామా లేదా చెప్పండి, చేశారా? రేపే ఎగ్జామ్ 100 మార్క్స్. చూడండి, abnormal loss, normal expected adjustment in every question of consignment. బట్ క్వశ్చన్ లో నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ రెండు కంబైండ్ ఇచ్చినప్పుడు ఏం చేయాల్సి అనేది ఇప్పుడు మన డిస్కషన్. నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్. సో బిఫోర్ దాట్ ఎగ్జాంపుల్ చూడము. వి పర్చేస్డ్ 1 tanker పెట్రోల్. We purchase 1 tanker petrol. Okay, now. So, that 1 tanker petrol capacity is 1000 liters. 1000 liters capacity. Each liter cost enta ante? Each liter cost 100 rupees. Tell me total cost. 1 lakh rupees. So, total cost is 1 lakh rupees. Purchase చేసిన ప్లేస్ నుంచి మన లొకేషన్ తీసుకొచ్చినప్పుడు డ్యూరింగ్ ద ట్రాన్సిట్ 100 లీటర్స్ అనేది వేస్టేజ్ అయిందమ్మా. 100 లీటర్స్ వేస్టేజ్ అయింది. ఓకేనా, అంటే మనం ప్రాపర్గా తీసుకొస్తే వేస్టేజ్ అయ్యేది కాదు. మా వేస్టేజ్ వేరు, ఎవాపరేషన్ వేరు. వాటర్ ట్యాంకర్ ఎవాపరేషన్ మన చేతిలో ఉండదు, బట్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు కదా, కేర్ఫుల్ తీసుకొని, అవునా కదా. సో వేస్టేజ్ 100 లీటర్స్ అయింది. డెస్టినేషన్కి ఎంత వచ్చినామా? 900 లీటర్స్. డెస్టినేషన్కి ఎంత వచ్చింది? 900 లీటర్స్. మనం యాక్చువల్లీ పర్చేస్ చేసిన ఎన్ని లీటర్స్? 1000 లీటర్స్. ఇన్ దట్ 1000 లీటర్స్ 100 లీటర్స్ ఏమో వేస్టేజ్ అయింది. 100 లీటర్స్ వేస్టేజ్. ఓకేనా, సో వేస్టేజ్ వల్ల 100 లీటర్స్ పోయింది. అండ్ డెస్టినేషన్కి ఎంత ఇచ్చిందేమో? 900 liters. Now I need cost of these 900 liters. Cost of these 900 liters. And the 90,000. ఎలా చెప్పారమ్మ? 900 into 100. అంతేనా? 900 into 100 that is equals to 90,000. బట్ మీరు పే చేసింది ఎంత? 1 lakh. ఇప్పుడు మీరు కాస్ట్ ఆఫ్ పెట్రోల్ 90,000 చెప్తారు, బట్ డిఫరెన్స్ ఆఫ్ దట్ కాస్ట్ అండ్ 90,000 ఎంతమ్మా? 10,000. That 10,000 is called abnormal loss. That 10,000 is called abnormal loss. So ఇక్కడ ఎలా ట్రీట్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ పెట్రోల్ పర్చేస్ ప్రైస్. కాస్ట్ ఆఫ్ పెట్రోల్ పర్చేస్ ప్రైస్. టోటల్ క్వాంటిటీ ఎంతమ్మా? 1000 లీటర్స్. కాస్ట్ ఆఫ్ దట్ 1000 లీటర్స్ 1 lakh rupees. 1 lakh rupees. Less during transit there is a abnormal loss. During transit there is a abnormal loss. ఇప్పుడు 1000 లీటర్స్ లో 100 లీటర్స్ వేస్టేజ్ అవడం వల్ల నీకు డెస్టినేషన్ కి ఎన్ని లీటర్స్ రీచ్ అవుతుందమ్మా? 900 లీటర్స్. అంటే 1000 లీటర్స్ రెడ్యూస్ అవుతుందా, ఇంక్రీస్ అవుతుందా? రెడ్యూస్. సో లీటర్స్ 100 లీటర్స్ రెడ్యూస్డ్. మరి 100 లీటర్స్ కి కాస్ట్ ఎంత? 10,000. అంతేనా? 10,000. మరి దిస్ 10,000 అకౌంటెడ్ యాజ్ అబ్నార్మల్ లాస్. అందుకే కాస్ట్ నుంచి మైనస్ చేస్తున్నాం. ఓకేనా, మా కాస్ట్ నుంచి మైనస్ చేస్తున్నాము అంటే దెర్ ఇస్ ఎ సపరేట్ అకౌంటింగ్ ఫర్ అబ్నార్మల్ లాస్. దెర్ ఇస్ ఎ సపరేట్ అకౌంటింగ్ ఫర్ అబ్నార్మల్ లాస్. కన్సైన్మెంట్ అకౌంట్ లో అబ్నార్మల్ లాస్ ఎక్కడ నోట్ చేస్తారు చెప్పండి? క్రెడిట్ సైడ్. ఏమో నోట్ చేస్తాం? బై అబ్నార్మల్ లాస్. అంటే ఎంట్రీ ఏం పాస్ చేస్తున్నట్టు? అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. క్లియరా? చెప్పండి. ఎస్. సో అక్కడ ఎంట్రీ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి. ఇక్కడ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి. ఓకేనా? నౌ సో టోటల్ రిమైనింగ్ లీటర్స్ 900 లీటర్స్. రిమైనింగ్ కాస్ట్ 90,000. ఇది ఎప్పుడంటే వెన్ దెర్ ఇస్ ఏ అబ్నార్మల్ లాస్. వెన్ దెర్ ఇస్ ఏ అబ్నార్మల్ లాస్. సపోజ్ ఎగ్జాంపుల్
we purchased 1000 liters, sir. Okay, for rupees 1 lakh, for rupees 1 lakh. So during transit, there is a evaporation of 25 liters. నువ్వు ఎంత కేర్ తీసుకున్నా ఎవాపరేట్ అవుతుంది, ఎంత కేర్ తీసుకున్నా ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా? అంటే డెస్టినేషన్కి ఎన్ని లీటర్స్ రీచ్ అవుతున్నాయో చెప్పండి. 975 లీటర్స్. 975 లీటర్స్. ఇప్పుడు ఐ నీడ్ కాస్ట్ ఆఫ్ దీస్ 975 లీటర్స్. చెప్పండి. 97,500. So listen careful. My 25 liters నార్మల్ లాసా అబ్నార్మల్ లాసా? నార్మల్ లాస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నార్మల్ లాస్ ఉంటుందో కాస్ట్ రెడ్యూస్ అవ్వద్దు. ఇప్పుడు ఎవరైనా 975 లీటర్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సుపీరియర్ వచ్చి మనకు చెప్పారు 1000 లీటర్స్ పర్చేస్ చేసుకొని రా అని. మనం వెళ్ళి 1000 లీటర్స్ పర్చేస్ చేసాం. ఈచ్ లీటర్ ఎంత అంటే 100 రూపీస్ అని చెప్పాం. డెస్టినేషన్కి వచ్చింది 25 లీటర్స్ ఎవాపరేట్ అయింది, 975 లీటర్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు సుపీరియర్ నువ్వు డెస్టినేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను నీకు మనీ ఇస్తా అని చెప్పాడు. నువ్వు అక్కడ ముందే పే చేసావు. ఎంత పే చేసావు? 1 lakh పే చేసావు. డెస్టినేషన్కి వచ్చిన సుపీరియర్ చెప్పాడు ఎంత లీటర్ కాస్ట్ అంటే 100 రూపీస్ అని చెప్పావు అనుకోండి, నీకేమో తెలిసి 97,500 మాత్రమే వస్తాయి అమౌంట్. మరి ఇప్పుడు 100 రూపీస్ చెప్తే నీకు ఫుల్ అమౌంట్ రికవర్ అవుతా? నో, నువ్వేం మిస్టేక్ చేసావు ఇక్కడ. నువ్వేం మిస్టేక్ చేయలేవు. సపోజ్ అలా కాకుండా 100 లీటర్స్ వేస్టేజ్ అయింది అనుకోండి, దెన్ నువ్వు చెప్పొచ్చు పర్ లీటర్ కాస్ట్ 100 రూపీస్, 900 లీటర్స్కి 90,000 అమౌంట్ రియంబర్స్ చేసుకోవచ్చు. 10,000 నీకు లాస్, నువ్వు వేస్టేజ్ చేసావు కాబట్టి. ఇక్కడ నువ్వేమైనా వేస్టేజ్ చేసావా? నువ్వు ఎంత కేర్ఫుల్ తీసుకొచ్చావు. 25 లీటర్స్ ఎవాపరేషన్ ఇస్ నార్మల్ లాస్ అక్కడ. ఇప్పుడు నువ్వు మొత్తం పే చేసింది 1 lakh అయితే నువ్వు ఓన్లీ ఇక్కడ పర్ లీటర్ కాస్ట్ 100 వేసుకొని 975 ఇంటూ 100 చేసావు అనుకోండి, 97,500 మాత్రమే రియంబర్స్మెంట్ అవుతుందంట. మనకి 97,500 రియంబర్స్మెంట్ అయితే సరిపోద్దా? రియంబర్స్మెంట్ ఎంత కావాలి? 1 lakh కావాలి. నీ కోసం కాదు నువ్వు కొన్నది, వేరే వాళ్ళ కోసం. వాళ్ళే చెప్పారు 1000 లీటర్స్ కొను అని. 1000 లీటర్స్ కొన్నాం మనం, వచ్చేసరికి 975 అయింది. వాళ్ళు చెప్పారు నీ అన్నది 1000 కదా, నువ్వు తీసుకొచ్చి 975. సో 975 ఇంటూ 100 97,500 ఇస్తాంటే ఊరుకుంటావు నువ్వు? నో, లేస్ అని నేను 1000 కొన్నా, బట్ రీచ్ అయ్యే టైంకి అది 975 అయింది. అంటే ఇక్కడ నువ్వు పే చేసిన 1 lakh 1000 లీటర్స్ కోసం కాదు. ఎన్ని లీటర్స్ కోసం? 975 లీటర్స్ కోసం మాత్రమే. మరి ఇది అబ్నార్మల్ లాసా నార్మల్ లాస్ కేసా? నార్మల్ లాస్ కేసు. మా గుర్తుపెట్టుకోండి, నార్మల్ లాస్ కేసు అయినా అబ్నార్మల్ లాస్ కేసు అయినా నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతాయి, క్వాంటిటీ డిక్రీజ్ అవుతాయి, కానీ కాస్ట్ మాత్రం అబ్నార్మల్ లాస్ లో మాత్రమే డిక్రీజ్ చేయాలి. బికాస్ దెర్ ఇస్ ఏ సపరేట్ అకౌంటింగ్. నార్మల్ లాస్ షల్ నాట్ బి అకౌంటెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నార్మల్ లాస్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్ చేయొద్దు. దట్ ఈస్ ఆటోమేటికలీ అడ్జస్టెడ్ టు ద కాస్ట్. అంటే నువ్వు నార్మల్ లాస్ నాకు ఏదైతే కన్సిడర్ చేసినా అది కాస్ట్ లో ఇంక్లూడ్ అయిపోవాలి. అది కాస్ట్ లో ఇంక్లూడ్ అయిపోవాలి. అదేమో కాస్ట్ లో ఇంక్లూడ్ అయిపోవాలి. అబ్నార్మల్ లాస్ సపరేట్ అకౌంటింగ్ ఉంది. నార్మల్ లాస్ దెర్ ఇస్ నో ఎనీ సపరేట్ అకౌంటింగ్. మళ్ళీ సపరేట్ గా మైనస్ చేయదు. మనం మైనస్ చేసినట్టు సపరేట్ అకౌంటింగ్ ఉన్నట్టు. నార్మల్ లాస్ కి సపరేట్ అకౌంటింగ్ ఉందా? అబ్నార్మల్ లాస్ ఉందా? అబ్నార్మల్ లాస్ ఉంది. సో యాజ్ దర్ ఇస్ ఏ సపరేట్ అకౌంటింగ్ ఫర్ అబ్నార్మల్ లాస్, ఉన్న కాస్ట్ నుంచి అబ్నార్మల్ లాస్ మైనస్ చేయండి. నార్మల్ లాస్ సపరేట్ అకౌంటింగ్ ఉందా? నో. సో హెన్స్ నార్మల్ లాస్ షెల్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్. షెల్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్. బట్ క్వాంటిటీ రెడ్యూస్ అవుతా లేదా? క్వాంటిటీ రెడ్యూస్ అవుతా లేదా? ఎస్. సో ఇక్కడ ఎలా ట్రీట్ చేద్దాం మనం? సో కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఫర్ హౌ మెనీ లీటర్స్? 1000 లీటర్స్. ఎంత కాస్ట్? 1 lakh. లెస్ నార్మల్ లాస్. లెస్ నార్మల్ లాస్. ఎన్ని లీటర్స్ లాస్ అయిందమ్మా? 25 లీటర్స్. క్వాంటిటీ డిక్రీస్ అయిందా లేదా? ఎస్. సో మైనస్ 25 లీటర్స్. ఇప్పుడు ఆ 25 లీటర్స్ కి కాస్ట్ ఎంత అంటే ఏం కన్సిడర్ చేయొద్దు మనం. ఓకే, నువ్వు ఆ 25 లీటర్స్ కాదు నీకు ఇక్కడ అకౌంటింగ్ 975 లీటర్స్ ఫర్ రూపీస్ 1 lakh. ఫర్ రూపీస్ 1 lakh. ఫర్ రూపీస్ 1 lakh. సో మొత్తం ఎన్ని లీటర్స్ ఇస్తాము? 975 లీటర్స్ రూపీస్ 1 lakh. మా అబ్నార్మల్ లాస్ ఒకటే ఉందనుకోండి, 975 డివైడెడ్ బై 9 lakh. ఇక్కడ చూడండి 90,000 డివైడ్ బై 900 చేస్తే ఎంత? 100. నీ కాస్ట్ పర్ లీటర్ ఎంత? 100. ఓన్లీ అబ్నార్మల్ లాస్ ఉంటే మ్యాచ్ అవుద్ది. బట్ ఎప్పుడైతే క్వశ్చన్ లో నార్మల్ లాస్ ఉంటుందో 1 lakh డివైడెడ్ బై 975 ఎంత? 102.56. 102.56.
ఓకేనా? అంటే నువ్వు 975 లీటర్స్ని ఒక్కొక్క లీటర్ 102.56 పెట్టి పర్చేస్ చేస్తున్నట్టు. 100 రూపీస్ కదమ్మా. అంటే నార్మల్ లాస్ ఏదైతే ఉందో అది కాస్ట్లో అడ్జస్ట్ అయిపోవాలి. ఇక 2 పాయింట్స్ డిస్కస్ చేసాం. అబ్నార్మల్ లాస్ అనుకోండి క్వాంటిటీ అండ్ కాస్ట్. నార్మల్ లాస్ అయితే ఓన్లీ క్వాంటిటీ. కాస్ట్ ఎందుకు అబ్నార్మల్ లాస్ దగ్గర మైనస్ చేస్తాం? అక్కడ దెర్ ఇస్ ఎ సపరేట్ అకౌంటింగ్ ఫర్ అబ్నార్మల్ లాస్. కాస్ట్లో ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వద్దు. బట్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ లాస్ ఇట్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ద కాస్ట్ ఇట్ సెల్ఫ్. ఏదైతే కాస్ట్ ఉందో దాంట్లోనే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి. క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కంబైన్డ్ ఎఫెక్ట్. అబ్నార్మల్ లాస్ నార్మల్ లాస్ రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? మా వి పర్చేస్డ్ 1000 లీటర్స్. ఎన్ని లీటర్స్? 1000 లీటర్స్. ఇన్ దట్ 1000 లీటర్స్ డెస్టినేషన్కి రీచ్ అయింది మాత్రం 920 లీటర్స్. 920 లీటర్స్. ఇప్పుడు ఈ 920 లీటర్స్ లో ఎన్ని లీటర్స్ డిక్రీస్ అయిందమ్మా? 80 లీటర్స్. ఇన్ దట్ 80 లీటర్స్ 60 లీటర్స్ abnormal loss and 20 liters normal loss. My cost per liter is 1000 rupees. Sorry, 100 rupees. Cost per liter is 100 rupees. Cost per liter in the 100 rupees. Now I need cost of this 920 liters. 920 liters ki cost enta? 92,000. Ala chestara? There is a normal loss and abnormal loss, right? That cost per unit change అయిపోద్ది ఇక్కడ. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఎన్ని లీటర్స్ కొన్నాం మనం? చెప్పండి. 1000 లీటర్స్. ఈచ్ లీటర్ కాస్ట్ ఎంత? 100 రూపీస్. టోటల్ కాస్ట్ 1 lakh. టోటల్ కాస్ట్ 1 lakh. అబ్నార్మల్ వస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా? మైనస్ యూనిట్స్ అండ్ మైనస్ అమౌంట్. కాస్ట్ యూనిట్స్ ఎంత? 60 లీటర్స్. ఈచ్ లీటర్ కాస్ట్ ఎంత ఇక్కడ? 100 అంటే 6000. సో యూనిట్స్ రెడ్యూస్ అయినాయి, కాస్ట్ కూడా రెడ్యూస్ అయింది. నెక్స్ట్ మైనస్ నార్మల్ లాస్. నార్మల్ లాస్ ఎన్ని యూనిట్స్ రెడ్యూస్ అయినాయి? 20 లీటర్స్. కాస్ట్ ఏమైనా రెడ్యూస్ అవ్వాలా? నో. నౌ బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 920 లీటర్స్. టెల్ మీ కాస్ట్ 94,000. 94,000. ఇప్పుడు 920 లీటర్స్ కి కాస్ట్ ఇందాక మీరు 92,000 అని చెప్తున్నారు. 92,000 వచ్చిందా? 94,000. 94,000. Now tell me cost per liter. 94,000 divided by 920. 102.17. 102.17. క్లియరా? చెప్పండి. ఎస్. ఏమైనా డౌట్ ఉందా? మా ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ రెడ్యూస్ అవ్వాలి, కాస్ట్ రెడ్యూస్ అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ లాస్ ఓన్లీ యూనిట్స్ బట్ నాట్ కాస్ట్. ఓన్లీ యూనిట్స్ బట్ నాట్ కాస్ట్. క్లియరా? ఎస్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేస్తారా? నా మన మెటీరియల్ ఓపెన్ చేయడం. మెటీరియల్ ఉందా మంది? మన మెటీరియల్ తెచ్చారా? మన మెటీరియల్ ఓపెన్ చేయండి ఒకవేళ ఉంటే. మీకు ఐసీ బుక్ లో ఉండదమ్మా ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాస్ట్ 5-6 అటెంప్ట్స్ పేపర్ చూసాం మనం ఆల్రెడీ. ఆ 5-6 అటెంప్ట్స్ ఇలాంటి క్వశ్చన్ రాలేదు. సో మేబీ ఈసారి రావచ్చు. ఓకేనా? డన్. సో చూడమ్మా. నిశాంత్ ఆఫ్ నోయిడా consigned 15,000 kgs of sugar. 15,000 kgs of sugar at 30 per kg. And the cost and the 30 rupees. To his agent Raja at Gorgon. So agent Varama Raja. So Nishant is a principal, Raja is agent. Goods ఏంటమ్మా? 15,000 kgs of sugar. ఓకే అమ్మా, ఆన్లైన్ వాళ్ళు వింటున్నారా? 15,000 kgs of sugar. మా హీ స్పెంట్. మా ఇక్కడ హీ అంటే ఎవరమ్మా? నిశాంత్. ఎవరమ్మా? నిశాంత్.
rupees 5 per kg as freight and insurance. So 15,000 kg సెండ్ చేయడం కోసం పర్ కేజీ 5 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యారంట. దేనికోసం? ఫర్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ సెండింగ్ ద షుగర్ అట్ గోర్గాన్. సో కన్సైనీ లొకేషన్ కి 15,000 kgs ట్రాన్స్ఫర్ చేయడం కోసం పర్ కేజీ 5 రూపీస్ కాస్ట్ ఇన్కర్ అయ్యారంట. మొత్తం ఎంత కాస్ట్ చెప్పండి? ఎలా వచ్చిందమ్మా? 15,000 into 5. Super. On the way 100 kgs of sugar was lost due to leakage. Leakage అని చెప్తున్నాం, మనోడు దీని ఉంటాడు. 100 kgs of sugar lost due to leakage, which is to be treated as normal loss. Which is to be treated as normal loss. And 400 kgs of sugar was destroyed in the transit. 400 kgs destroyed in the transit. అదేమవుతాము? నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్? అబ్నార్మల్ లాస్. Rupees 9,000 was paid to consignor directly by the insurance company as insurance claim. So freight and insurance starting లో పే చేస్తాం కదా. సో డెస్ట్రాయ్ అయిన వాటికి ఏమవుతాము? ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్. అలా రిసీవ్ అయిన క్లెయిమ్ ఎంత? 9,000. Now Raja sold 7,500 kgs. మన టోటల్ ఎన్ని కేజెస్ సెండ్ చేసాం మనం? 15,000. In that 15,000 నార్మల్ లాస్ ఎన్ని కేజెస్? 100 kg. అబ్నార్మల్ లాస్ ఎన్ని కేజెస్? 400 kg. అంటే డెస్టినేషన్ కి ఎన్ని కేజెస్ రీచ్ అయి ఉంటాయి? 14,500. In that 14,500 kgs of sugar, 7,000 kgs of sugar sold out. ఇంకా క్లోజింగ్ లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది? 7,000 kgs of sugar ఉంటుంది. So he spent 33,000 on advertisement and recurring expenses. So you are required to calculate amount of abnormal loss, value of stock and prepare consignment account. Consignment account already మీకు వచ్చు. చెప్పండి, డెబిట్ సైడ్ ఏమో చేయాలమ్మా? To goods sent on consignment. Next, to bank account for consign or expenses. Next, to consignee account for consignee expenses. Next, to consignee for commission. By consignee for sale. By abnormal loss and by closing stock. అంతేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మాకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటమ్మా? అబ్నార్మల్ లాస్ తెలియాలి, క్లోజింగ్ స్టాక్ తెలియాలి. ఆటోమేటిక్గా రిమైనింగ్ వచ్చేస్తుంది. Raja is entitled to 5% commission on sales. So first calculation of abnormal loss. Calculation of abnormal loss. First, original cost of purchase. Original cost of purchase. Abnormal loss ఎంత quantity అమ్మా? 400 kgs. So calculation 400 into cost per kg ఎంత? 30. That is equals to 12,000. Next, day 1 and discuss this one, consignment. Up to the goods were actually lost. ఎక్కడి వరకు అయితే లాస్ అయినా అక్కడి వరకు ఇన్కర్ అయిన ప్రతి ఎక్స్పెన్స్ ని ప్రపోర్షనల్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ పే చేసి ఉండవాలి వీటికి కూడా. ఎస్, సో ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్. నో లిజన్, పర్ కేజీ ఆల్రెడీ ఉంది మన దగ్గర ఎంత? 5 రూపీస్. ఎంత లాస్ అయింది ఇక్కడ? 400 kgs. సో స్ట్రైట్ అవే 400 into 5. హౌ మచ్ చెప్పండి? ఎంత? 2,000 రూపీస్. అంటే టోటల్ అబ్నార్మల్ లాస్ ఎంతమ్మా? 14,000 రూపీస్. టోటల్ అబ్నార్మల్ లాస్ ఈస్ 14,000 రూపీస్. క్లియరా? 14,000 రూపీస్. ఇది అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలము? క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. Calculation of closing inventory. Calculation of closing inventory. Original cost of purchase, units and amount. Units ఎన్ని? టోటల్ యూనిట్స్ చెప్పండి.
15,000 కేజెస్ అంతేనా? 15,000 కేజెస్. ఆ 15,000 కేజెస్ కి కాస్ట్ ఎంత? మా టోటల్ 15,000 కేజెస్ కదా. 15,000 ఇంటూ 30 4,50,000. నెక్స్ట్ ఇంకేమైనా కాస్ట్ ఉందా అక్కడ? మా ఇన్వెంటరీ వాల్యుయేషన్ కాస్ట్ ఏమైనా తీసుకోరమ్మా? ఆల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు ద డేట్, సారీ అప్ టు ద ప్లేస్ ఆఫ్ కన్సైనింగ్, అప్ టు ద ప్లేస్ ఆఫ్ కన్సైనింగ్. Freight and insurance before reaching or after reaching? Before reaching. That is a component of cost of inventory. Selling and distribution expenses relevant? No. So ఇక్కడ relevant in only freight and insurance. Freight and insurance. Units are increase అయినాయా? No. Cost మాత్రం increase అయింది. ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయింది? పర్ కేజీ ఎంత అమ్మా ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్? 5 రూపీస్. మొత్తం ఎన్ని కేజెస్? 15,000. 15,000 into 5 75,000 అంతేనా? సో టోటల్ క్వాంటిటీ ఎంతమ్మా? 15,000 కేజెస్. కాస్ట్ 5,25,000. 15,000 కేజెస్ కాస్ట్, 15,000 కేజెస్ అమౌంట్, సారీ యూనిట్స్, అండ్ 5,25,000 is a cost. Now less అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ ఎన్ని కేజెస్ అయింది? 400 కేజెస్ ఏనా? ఇప్పుడు ఆ 400 కేజెస్ కి మనము అబ్నార్మల్ లాస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసామా లేదా? ఎస్. ఎంత? 14,000. మా ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ రెడ్యూస్ అవ్వాలి, కాస్ట్ కూడా రెడ్యూస్ అవ్వాలి. సో 400 కేజెస్ యూనిట్స్ రెడ్యూస్ అయింది అండ్ 14,000 కాస్ట్ కూడా రెడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ మైనస్ normal loss. In case of normal loss only units. Any units? 100 kgs. Amount reduce avala? No. But tell me balance number of kgs? 14,500 kgs. Cost enta? 5,11,000. Mama closing stock lo enni kgs unnayi cheppandi? 7,000 kg. Mottam 14,500 రీచ్ అయినాయి. ఇన్ దట్ 14,500 7,500 సోల్డ్. ఇంకా క్లోజింగ్ ఎంత ఉందమ్మా? 7,000 కేజీ. నా వీ నీడ్ 7,000 కేజెస్ కాస్ట్. ప్రెసెంట్ 14,500 కాస్ట్ ఎంత? 5,11,000. సో 5,11,000 డివైడెడ్ బై 14,500. ఇలా చేస్తే మీకు పర్ కేజీ కాస్ట్ వస్తుంది ఇంటూ 7,000. 2,46,690 rupees. 2,46,690 rupees. క్లియరా? చెప్పండి. మా క్వశ్చన్ లో నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ లో కాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకోలా కూడా చేయొచ్చు, బట్ అదొద్దు, అవసరం లేదు. ఇలా నేర్చుకోండి చాలు. రెగ్యులర్ ప్రొసీజర్ లో మనం చేసాం ఒరిజినల్ కాస్ట్ ప్లస్ ప్రపోర్షన్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ ప్లస్ ప్రపోర్షన్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ ఇలా చేస్తాం. బట్ ఎప్పుడైతే క్వశ్చన్ నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ అది ఈ ఫార్మాట్ లో నేర్చుకోండి. ఓకేనా? పర్టికులర్స్ క్వాంటిటీ అమౌంట్. పర్టికులర్స్ లో టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి, ఏదైతే ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్ రిలవెంటో అది. మైనస్ అబ్నార్మల్ లాస్ మైనస్ నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ అనుకోండి అమౌంట్ అండ్ యూనిట్స్, నార్మల్ లాస్ అయితే ఓన్లీ యూనిట్స్. ఓన్లీ యూనిట్స్. క్లియరా? చెప్పండి. ఎస్. కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారా వద్దా? కన్సైన్మెంట్ అకౌంట్ జస్ట్ రఫ్ గా చేయండి అమ్మా, పోస్టింగ్ ఏం అవసరం. సరే మీరు చెప్పండి, నేను చేస్తా. 2 goods sent on consignment. ఎంత? 15,000 kgs into 30. 4,50,000. Next, consignor expenses. So to bank account ఎంత? 75,000. Next, consignee expense ఉన్నాయా? సో టు రాజా ఎంత? 33,000. 33,000. నెక్స్ట్ రాజా సేల్ చేశాడా లేదా? ఎన్ని యూనిట్ సేల్ చేశాడమ్మా? 7,500. ఫర్ రూపీస్ 60 అంటే ఎంత? బై రాజా 4,50,000. అబ్నార్మల్ వస్తుందా లేదా క్వశ్చన్ లో?
ఎస్ ఎంట్రీ ఫర్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ బై అబ్నార్మల్ లాస్. ఎంత వచ్చింది మనకి? 14,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. ఓకే, కమిషన్ కూడా రాద్దాం. బై అబ్నార్మల్ లాస్ 14,000 రాసామా? ఎస్. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ ఎంత? 2,46,690. నెక్స్ట్ కమిషన్ టు రాజా 4,50,000 ఇంటూ 5% ఎంత? 22,500. 22,500. ఇక్కడికి అకౌంటింగ్ అయిపోద్దాము. ఓకేనా? బై అబ్నార్మల్ లాస్ ఎంత రాస్తాం మనం? 14,000. మరి ఇక్కడ అకౌంటింగ్ ఫర్ అబ్నార్మల్ లాస్ కి 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఆప్షన్ 1 ఏంటంటే వితౌట్ కన్సిడరింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, వితౌట్ టేకింగ్ ఇన్సూరెన్స్ ఎఫెక్ట్, డైరెక్ట్ గా బై అబ్నార్మల్ లాస్ రాసేయండి, బ్యాలెన్స్ చేయండి, కరెక్టే అవుతుంది. ఆర్ ఎల్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. మీకు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత వచ్చింది చెప్పండి? 9,000 వచ్చింది. నీకైనా లాస్ ఎంత యాక్చువల్గా? 14,000. బట్ క్లెయిమ్ ఎంత వచ్చింది? 9,000. 5,000 నెట్ లాస్ అవుద్ది, అవునా కదా? సో ఆప్షన్ 1 ఏంటంటే ఇక్కడ బై అబ్నార్మల్ లాస్ అని ఇలాగే నోట్ చేయండి. ఆర్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బై అబ్నార్మల్ లాస్ మనం ఏం చేయొచ్చంటే బై బ్యాంక్ అకౌంట్ 9,000 అండ్ బై P&L బ్రాకెట్ లో నెట్ లాస్ 5,000. ఎలా చేసినా కరెక్టే. బై బ్యాంక్ అకౌంట్ 9,000 ఎంతైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చిందో అంత, అండ్ బై P&L అకౌంట్ ఫర్ నెట్ లాస్. బై P&L అకౌంట్ ఫర్ నెట్ లాస్. ఓకేనా? మరి మీరు అకౌంటింగ్ లో ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్న, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్న కరెక్టే. బట్ ఇక్కడ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ చేస్తారు వర్కింగ్ నోట్ లో, అక్కడ నోట్ చేయాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ 9,000, నెట్ లాస్ 4,000. ఇది ఖచ్చితంగా నోట్ చేయాలి. మీ అకౌంటింగ్ లో సంబంధం లేకుండా ఇది నోట్ చేయాలి వర్కింగ్ నోట్ లో. అకౌంటింగ్ ఒకసారి 2 ఆప్షన్. ఆప్షన్ 1 ఏంటమ్మా? స్ట్రైట్ అవే బై అబ్నార్మల్ లాస్. ఆప్షన్ 2 ఏంటి? బై బ్యాంక్ అండ్ బై P&L. ఒకవేళ నెట్ గెయిన్ వచ్చింది అనుకోండి, సమ్ టైమ్స్ ఇక్కడ నీకు అబ్నార్మల్ లాస్ ఎంత అయింది? 14,000. బట్ యూ మే గెట్ 15,000 ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అప్పుడు ఏం చేయాలంటే బై బ్యాంక్ 15,000 అండ్ టు P&L 1,000. ఇక్కడ ఏమవుతుంది? బై బ్యాంక్ 15,000 అండ్ P&L డెబిట్ సైడ్ టు P&L బ్రాకెట్ లో నెట్ గెయిన్ 1,000 నోట్ చేయాలి. ఓకేనా? లేదు సార్ ఈ గొడవంతా మాకు వద్దు అనుకుంటే ఇగ్నోర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, స్ట్రైట్ అవే క్రెడిట్ బై అబ్నార్మల్ లాస్ అంతే. ఎలాగైనా చేయొచ్చు. బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత వచ్చింది, నెట్ లాస్ నెట్ గెయిన్ అనేది వర్కింగ్ నోట్ లో చూపించాలి. ఎక్కడ చూపించాలి? వర్కింగ్ నోట్. క్లియరా? చెప్పండి. ఎస్. సో దట్ ఈస్ అబౌట్ కన్సైన్మెంట్, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్, అడ్జస్ట్మెంట్. ఓకేనా? ఇక్కడికి కన్సైన్మెంట్ అయిపోయిందమ్మా, అంతే కదా? ఏదైనా మిస్ చేసిన కాన్సెప్ట్? ఇన్వాయిస్ ప్రైస్ డిస్కస్ చేసాం, అకౌంటింగ్ డిస్కస్ చేసాం, ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్ డిస్కస్, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ డిస్కస్ చేసాం, అబ్నార్మల్ లాస్ అకౌంటింగ్ అయిపోయింది, నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. అండ్ కమిషన్ లో వేరియేషన్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ 17th కి, అవునా కదా? ఎస్. డన్. చెక్ కన్సైన్మెంట్ అయిపోయింది. నౌ సేల్ ఆన్ అప్రూవల్. సేల్ ఆన్ అప్రూవల్. మా ప్రాబబ్లీ మీకు రేపటి నుంచి క్లాస్ మార్నింగ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కన్ఫర్మ్ అవ్వలేదు, షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ షిఫ్ట్ అయితే మాత్రం గ్రూప్ లో అప్డేట్ అవుతుంది. దెన్ చూసుకోండి. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారోనా? ఓకే సరే చూద్దాం. లేదు గ్రూప్ లో అయితే వస్తున్నాం, ఒకవేళ చేంజెస్ అవుతే గ్రూప్ లో అప్డేట్ అవుతుంది. దెన్ టైమింగ్ 6:30 to 8. కామా ఇప్పుడు 6 to 7:30 కదా, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ 6:30 to 7:30 8 7 to 8:30 పెట్టుకుందామా? 9 to 10:30. సరే సరే చూద్దాంలే, మీకు ఏదైతే గ్రూప్ లో వస్తే అది ఫాలో అయిపోండి అమ్మా. ఓకేనా? మరి లైవ్ లింక్ అయితే రికార్డ్ అవుతుంది, ఆ లింక్ మీ గ్రూప్ లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా? డన్. ఎందుకంటే అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు, అవ్వలేని వాళ్ళు ఏం చేద్దామా? ఆన్లైన్ లో వినాలి. లైక్ ఇప్పుడు కొంతమంది వింటున్నారు కదా, అట్లా. ఓకేనా? కనపడట్లేదు ఎవరు?
ఇట్లా చూస్తే కన్వీనియన్స్ అనిపిస్తుంది. ఓకేనా. దెన్ సో నెక్స్ట్ టాపిక్ సేల్ ఆన్ అప్రూవల్. ఓన్లీ కాన్సెప్ట్. Well, listen careful. Sale on approval, nothing but sale completed on acceptance. Sale completed on acceptance. Sale completion is depends upon acceptance. The procedure ఎలా ఉంటుందంటే supplier will send goods to customer. Supplier will send goods to customer. Okay na. Supplier will send goods to customer. మా సప్లయర్ ఎవరైనా కానీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందమ్మా చెప్పండి. ఇప్పుడు గూడ్స్ సెండ్ చేస్తున్నాము అంటే నా గూడ్స్ యాక్సెప్ట్ చేయాలని ఎక్స్పెక్టేషన్తో సెండ్ చేస్తారా, రిజెక్ట్ చేయాలని ఎక్స్పెక్టేషన్ తోట? యాక్సెప్ట్ చేయాలి. సో ఎవ్రీ సప్లయర్ విల్ ఎక్స్పెక్ట్ every supplier will expect customer to accept. But to accept goods. Okay na. Supplier send చేసిన goods ని కస్టమర్ యాక్సెప్ట్ చేయడం ఎక్స్పెక్టేషన్ ఎవరిదమ్మా? సప్లయర్. మరి సేల్ ఆన్ అప్రూవల్ అకౌంటింగ్ 3 methods లో ఉంటుందమ్మా, based on the transactions. If transactions occurred frequently, separate accounting. If transaction occurred casually, separate accounting. If transaction occurred numerously, separate accounting. Okay. So first మన డిస్కషన్ అంటే క్యాజువల్ ట్రాన్సాక్షన్. ఏంటమ్మా క్యాజువల్ ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ ఒక 100,000 ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 1 or 2 or less than 10% సేల్ ఆన్ అప్రూవల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అని less than 10% ఈ less than 10% కంపల్సరీ అని కాదు, అంటే వెరీ నామినల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, స్పెషల్ ట్రాన్సాక్షన్స్ నామినల్ ఉంటాయి. సో దీనికంటే సపరేట్ హైలైట్ చేయకుండా రెగ్యులర్ అకౌంటింగ్ బేస్ మీదే చేస్తారు. రెగ్యులర్ అకౌంటింగ్ బేస్ మీద జనరల్ అనుకోండి, గూడ్ సేల్ అయిన వెంటనే సేల్ ఎంట్రీ పాస్ చేసుకుంటారు. గూడ్ డెలివరీ అయిన వెంటనే రిస్క్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతే, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతే సేల్ ఎంట్రీ పాస్ చేస్తారు. బట్ అండర్ సేల్ ఆన్ అప్రూవల్ ఎలా అంటే పొజిషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ఓనర్షిప్ విల్ ట్రాన్స్ఫర్ ఓన్లీ అపాన్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ బై ద కస్టమర్. From the customer, accepted received from the customer. Ever receives from acceptance? Supplier. Now, must supplier when send goods. Supplier expectation అంటే ఖచ్చితంగా గూడ్స్ యాక్సెప్ట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్. ఓకేనా. ఎక్స్పెక్టేషన్ కదా స్ట్రైట్ అవే పాస్ జనరల్ ఎంట్రీ. ఎప్పుడైతే గూడ్స్ సెండ్ చేస్తాం అప్పుడే ఎంట్రీ పాస్ చేసేసుకుంటారమ్మా. ఏ కేసులో? క్యాజువల్ ట్రాన్సాక్షన్స్. So entry for goods sold to the customer. Entry ఏంటము? Debtors account debit to sales account. Or else we can write trade receivables account debit to sales account. So ఎప్పుడైతే goods send చేస్తామో అప్పుడు when goods send, trade receivables account debit to sales account. Rupees 1 lakh for example. మా సేల్ కంప్లీట్ అయిపోయిందా? జస్ట్ గూడ్స్ మాత్రమే సెండ్ చేసాం, కానీ మనం ఏం చేసాం ఇక్కడ రైట్ టు రిసీవ్ ఉన్నట్టు అసెట్ నోట్ చేసాం, ఇన్కమ్ వచ్చినట్టు సేల్స్ కూడా క్రెడిట్ చేసాం. నా నెక్స్ట్ ఇప్పుడు గూడ్స్ సప్లయర్ దగ్గర ఉన్నాయా, కస్టమర్ దగ్గర ఉన్నాయా? కస్టమర్ దగ్గర ఉన్నాయి. మా కస్టమర్ దగ్గర నుంచి 3 ways లో రిప్లై రావచ్చు. ఓకేనా. థర్డ్ వే రిప్లై అనకూడదు, బట్ మనం క్లాస్లో డిస్కస్ చేయాలి కదా. సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే స్ట్రైట్ అవే యాక్సెప్టెడ్, అంటే సప్లయర్ గూడ్స్ సెండ్ చేసి ప్రపోజల్ ఇచ్చాడు ఫర్ యూనిట్ 1000 రూపీస్ అనే. ఓకేనా. సో కస్టమర్ ఏం చేస్తారంటే గూడ్స్ మంచి క్వాలిటీ గూడ్స్ వచ్చాయి, సో యాక్సెప్టెడ్. ఓకేనా. సో ఇక్కడ రిప్లై ఫస్ట్ ఏంటంటే యాక్సెప్టెడ్ బై కస్టమర్. ఏంటమ్మా? యాక్సెప్టెడ్ బై కస్టమర్. మా కస్టమర్ యాక్సెప్ట్ చేశాడు అంటే సేల్ కంప్లీట్ అయిందా లేదా? ఎస్, కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ గా ఎంట్రీ చేసావు అనుకో, డబల్ టైం ఎంట్రీ పాస్ అయినట్టు. ఆల్రెడీ నువ్వు గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ పాస్ చేసావు కదా, ట్రేడ్ రిసీవబుల్స్ టు సేల్స్ అని. సో ఎప్పుడైతే కస్టమర్ యాక్సెప్ట్ చేశాడో దెన్ నో నీడ్ టు రికార్డ్ ఎంట్రీ, బికాస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయిపోయింది.
బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ జర్నల్ ఎంట్రీ పాస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు సపరేట్ గా మళ్ళీ డబుల్ ఎంట్రీ పాస్ చేయదు, ఆల్రెడీ ఒకసారి ఎంట్రీ పాస్ అయిపోయిందా లేదా? ఎస్ చెప్పండి. ఎస్. నౌ మా కస్టమర్ మేబీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందమ్మా, అవునా కదా? అంతే కదా, ప్రతి కస్టమర్కి నచ్చాలని రూల్ ఏం లేదు. మన బిజినెస్ సేల్ అండ్ అప్రూవల్ బిజినెస్ అమ్మా, ఓకేనా? సో లిసన్, కస్టమర్ రిజెక్టెడ్ ద గుడ్స్, కస్టమర్ రిజెక్టెడ్ ద గుడ్స్. మా గూడ్స్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడు ఫీల్ అవ్వద్దమ్మా. బుక్స్ లో ఇంకో కస్టమర్ ఉంటారు కదా, ఫీల్ అవ్వ. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి రీజన్, నువ్వు సెండ్ చేసినప్పుడు యాక్సెప్టెన్స్ అనే ఒపీనియన్ తోటి ఎంట్రీ పాస్ చేసావు. ఎప్పుడైతే గూడ్స్ రిజెక్ట్ అవుద్దో నువ్వు ఆల్రెడీ బుక్స్ లో ఏదైతే ఎంట్రీ వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేయాలి, అవునా కదా? బికాజ్ మన కస్టమర్ కాదు. అక్కడ ఏం చేయాలమ్మా? క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? నో, బై పాసింగ్ రివర్స్ ఎంట్రీ. సో రివర్స్ ఎంట్రీ చెప్పండమ్మా. సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ వెన్ గూడ్స్ రిజెక్టెడ్. సో ఆల్రెడీ పాస్ చేసే ఎంట్రీ ఏం చేయమ్మా? రివర్స్ చేయాలి. ఎంట్రీ సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. ఎంత? రూపీస్ 1 lakh. ఇది ఒక కేస్. ఫస్ట్ కేస్ ఏమో యాక్సెప్టెడ్, సెకండ్ కేస్ రిజెక్టెడ్. ద థర్డ్ కేస్ ఈస్ నో రెస్పాన్స్. ఇది ఎక్కువ ఉంటుంది. నో రెస్పాన్స్ మా యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అరైజెస్ ఓన్లీ వెన్ దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్. పిచ్చోళ్ళు అయిపోతారు సప్లయర్స్. ఓన్లీ వెన్ దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్, ఓకేనా? మా మేజర్ ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఫైన్, ప్రాబ్లమే లేదు, బికాస్ ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయిపోయింది. రిజెక్ట్ చేశాను అనుకోండి, ఫైన్, ప్రాబ్లం లేదు, పాస్ చేసే ఎంట్రీని క్యాన్సిల్ చేసుకుంటాం. యాక్సెప్టెన్స్ లేదు, రిజెక్షన్ లేదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే వెదర్ టు క్యాన్సిల్ ఆర్ కంటిన్యూ లైక్ దట్ ఓన్లీ. ఉన్న ఎంట్రీని క్యాన్సిల్ చేయాలా ఆర్ ఎల్స్ అలాగే కంటిన్యూ చేయాలనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోకండి, ఇయర్ ఎండ్ వరకు రండి. ఎక్కడ ఇయర్ ఎండ్ వరకు. మా ఇయర్ ఎండ్ నథింగ్ బట్ 31st March or 31st December. If entity is following the financial year, then year end is 31st March. If entity is following calendar year, then year end is 31st December. So 31st March and 31st December వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇప్పుడు 31st March ఎగ్జాంపుల్ 31st March అని అనుకుందాం. 31st March కరెక్ట్గా చెక్ చేయండి, ఇంకా కస్టమర్కి టైం ఉందా లేదా. అంటే మనం టైం పీరియడ్ ఇస్తాం కదా, ఒకటి ఎగ్జాంపుల్ ఒక 2 months 3 months ఇచ్చామమ్మా. ఈ 2 months లో డెసిషన్ చెప్పాలి వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఇప్పుడు 31st March వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన టైం లిమిట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా, కంప్లీట్ అయిపోయిందా చెక్ చేయండి. ఒకవేళ ఇఫ్ ద టైమ్ లిమిట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే టైమ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇస్ ల్యాప్స్డ్. మనకి రెస్పాన్స్ ఏం లేదమ్మా. రెస్పాన్స్ ఏముందా? రెస్పాన్స్ ఏం లేదు, కానీ నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. సో as per accounting when there is no response from the customer and the time limit given to the customer to accept or reject lapsed, then in such a case it is deemed to be accepted. అకౌంటింగ్ లో ఓకేనా, 2 months టైం ఇచ్చాం, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని చెప్పాం, ఏమి చెప్పలేదు, 2 months కూడా అయిపోయింది. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్. అని యాక్సెప్టెన్స్ అన్నప్పుడు నువ్వు ఎలాగైతే ట్రీట్ చేస్తున్నావో టైం అయిపోయినా కానీ అలాగే ట్రీట్ చేయి. యాక్సెప్టెన్స్ అన్నప్పుడు ఏం చేసావమ్మా? నో ఎంట్రీ ఉందా? నో ఎంట్రీ. సో ఇఫ్ ద టైమ్ లిమిట్ ఆల్రెడీ ల్యాప్స్డ్, దెన్ నో నీడ్ టు రికార్డ్ ఎనీ ఎంట్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, బికాస్ దట్ ఈస్ డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్. బట్ ఎప్పుడైతే టైమ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఈజ్ ఎట్ టు బి ల్యాప్స్డ్, నాట్ ఎట్ ల్యాప్స్, అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్, మనము 14th March అమ్మా, ఏమైందమ్మా? ఫిబ్రవరి ఒక దాంట్లోనే ఉంటుందా? 14th March లో ఉండదా? ఉంటుంది కదా. సో 14th March we send goods to customer. ఎప్పుడమ్మా? 14th March, and we are given time limit of 1 month. 1 month టైం ఇచ్చాం. టుడే 31st March ఇయర్ ఎండ్ వచ్చింది. టైం లిమిట్ కంప్లీట్ అయిందా, ఇంకా పెండింగ్ ఉందా? లేదా? ఎస్,
టైమ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఈస్ ఎట్ టు బి ల్యాప్స్డ్, అంటే ఇంకా ల్యాప్స్ అవ్వలేదు, పెండింగ్ లో ఉంది. సో పెండింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇయర్ ఎండ్కి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలమ్మా. ఎవరు చేసుకోవాలమ్మా అడ్జస్ట్మెంట్స్? కస్టమరా? నో, సప్లయర్ హ్యాస్ టు అడ్జస్ట్. ఇయర్ ఎండ్కి ప్రాబ్లం క్రియేట్ అయింది సప్లయర్ కమ్, బికాస్ సప్లయర్ సేల్ చేసింది. సప్లయర్ బుక్స్ లో ఇన్కమ్ ఓవర్ వాల్యూ అయిపోయింది. సప్లయర్ బుక్స్ లో రైట్ టు రిసీవ్ అమౌంట్ ఉంది, రైట్ టు రిసీవ్ అమౌంట్, అవునా కదా? యాక్చువల్ సేల్ కంప్లీట్ అవ్వలేదు, కానీ సప్లయర్ ఏం చేసిన కస్టమర్ ని అసెట్లా నోట్ చేశాడు ఇక్కడ బుక్స్ లో, అవునా కదా? కస్టమర్ ని అసెట్లా నోట్ చేశాడు. నౌ ఎండ్ ఆఫ్ దేర్ వీ నీడ్ టు టేక్ two adjusting entries. We need to consider two adjusting entries. One is cancellation of income and cancellation of debtor. One is cancellation of income and cancellation of debtor. బికాస్ ఎంట్రీలో ఏం పాస్ చేసాం, డేటాస్ సేల్స్ అని రాసుకున్నాం. ఇయర్ ఎండ్కి ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ కరెక్ట్ అమౌంట్ ఉంటేనే కరెక్ట్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, అవునా కదా? నువ్వు సేల్ అవ్వకముందే డేటాస్ సేల్స్ అనే ఎంట్రీ పాస్ చేసావు. ఫస్ట్ 14th మార్చ్కి ట్రేడ్ రిసీవబుల్స్ టు సేల్స్ అని ఎంట్రీ పాస్ చేసావు 1 lakh రూపీస్ అని. మరి నిజంగా రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఉందా? నో. నిజంగా సేల్ అయిందా? నో. అంటే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు, ట్రూ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. ట్రూ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, బేసిక్ కన్సిడరేషన్. అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఈస్ టు డిస్ప్లే ఆర్ టు డిస్క్లోజ్ ట్రూ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ ద ఫైనాన్షియల్స్. మరి ట్రూ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నిజంగా సేల్ అయింది ఇక్కడ? నో, కానీ మనం సేల్ అని నోట్ చేసాం. రైట్ టు రిసీవ్ ఉందా? నో, కానీ మనం మాత్రం డెటార్ అసెట్ ఇంక్రీజ్ డెబిట్ అని నోట్ చేసాం. ఫస్ట్ ఏం చేయాలంటే అది క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయండి, మళ్ళీ 13th 14th మార్చ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి అక్కడ సైక్ ఆఫ్ చేద్దాం. ఇయర్ ఎండ్ కి వి నీడ్ టు పాస్ అడిషనల్ జర్నల్ ఎంట్రీ, అండ్ దట్ జర్నల్ ఎంట్రీ ఇస్ టు క్యాన్సిల్ దిస్ ఎంట్రీ. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి. సో సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్, ఎంత? 1 lakh. సరే అయిపోయింది, పాస్ చేసిన ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఇంకా ప్రాబ్లం ఏం లేదా అంటే మనం ఎంట్రీ రివర్స్ చేసుకున్నా కానీ గూడ్స్ ఇంకా కస్టమర్ దగ్గరే ఉన్నాయి, అవునా కదా? రిటర్న్ చేశాడా గూడ్స్? నో, కస్టమర్ దగ్గర ఉన్నాయా లేదా? నో. ఇయర్ అండ్ 31st మార్చ్ కి వైల్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ క్లోజింగ్ స్టాక్ బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్ లో నోట్ చేస్తారు కదా. మాకు నోట్ చేసే ట్రేడింగ్ అకౌంట్ లో నోట్ చేసే క్లోజింగ్ స్టాక్ మనము ఫిజికల్ ఇన్వెంటరీ తీసుకోవాలి, యాజ్ పర్ బుక్స్ కూడా తీసుకోవాలి. మరి గూడ్స్ నీ దగ్గర ఉన్నాయి, కస్టమర్ దగ్గర ఉన్నాయా? కస్టమర్ దగ్గర ఉన్నాయి. నీ గొడౌన్ లో ఉంటుంది ఆ ఇన్వెంటరీ? నో. స్టాక్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ ఇన్వెంటరీ కౌంట్ అవుద్దా? స్టాక్ కౌంటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఇన్వెంటరీ కౌంట్ అవుద్దా? నో. బట్ నీకు తెలుసు కదా, సేల్ చేసి ఉండకపోతే స్టాక్ మన దగ్గర ఎక్కువ ఉండేది, అప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎక్కువ అయ్యేది. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ పెట్టి ట్రేడింగ్ హైయర్ అమౌంట్ ఉండేది, అవునా కదా? అంటే నీ స్టాక్ నీ దగ్గర లేకుండా కస్టమర్ దగ్గర ఉంది. ఫిజికల్ గా మన దగ్గర లేకపోయినా కానీ ఆ స్టాక్ మనదే అప్ టు ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ వచ్చేంత వరకు ఆ స్టాక్ మనదే, కానీ పొజిషన్ మాత్రం కస్టమర్ దగ్గర ఉంది. నౌ వీ హ్యావ్ టు అడ్జస్ట్ క్లోజింగ్ స్టాక్ ఆల్సో. వీ హ్యావ్ టు అడ్జస్ట్ క్లోజింగ్ స్టాక్. మన ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ ఎక్కడ నోట్ చేస్తారు? డెబిటా క్రెడిటా? క్రెడిట్. అంటే ఎంట్రీ ఏం పాస్ అవుతున్నట్టు? క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. మరి ఇక్కడ ఎంట్రీ ఏం పాస్ చేయాలి సార్ అంటే ఇన్వెంటరీ విత్ కస్టమర్ ఆఫ్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ఎల్ స్టాక్ విత్ కస్టమర్. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. మరి ఫుల్ 1 lakh నోట్ చేస్తారు సార్ అంటే మా 1 lakh ఇస్ అ సేల్ ప్రైస్. మీరేం చేయాలంటే ఆ 1 lakh లో కాస్ట్ ఎంత? యూజింగ్ జీపీ రేషియో. ఇన్వాయిస్ ప్రైస్ అప్పుడు నేర్పించాను, జీపీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సేల్ ప్రైస్ నుంచి కాస్ట్ కన్వర్ట్ చేసి ఆ కాస్ట్ అమౌంట్ నోట్ చేసి ఎగ్జాంపుల్ 80,000 అనుకోండి. ఇక్కడ 80,000 క్లియరా? చెప్పండి. ఎస్. మనం గూడ్స్ ఎప్పుడు సెండ్ చేసాం? 14th మార్చ్. అప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేయాలమ్మా? డెటార్స్ టు సేల్స్ ఆర్ ఎల్స్ ట్రేడ్ రిసీవబుల్స్ టు సేల్స్. ఇయర్ ఎండ్ వచ్చింది, టైం లిమిట్ పెండింగ్ ఉందా? కంప్లీట్ అయిపోయిందా? పెండింగ్ ఉంది. టైమింగ్ ఉంది కదా. సో టైం ఉన్నప్పుడు we need to pass two adjusting entries. ఫస్ట్ ఎంట్రీ సేల్స్ టు ట్రేడ్ రిసీవబుల్, అంటే పాస్ చేసిన ఎంట్రీని క్యాన్సిలేషన్. నెక్స్ట్ ఏంటమ్మా? ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఆఫ్టర్ పాసింగ్ దిస్ ఎంట్రీస్ సేల్ ఎంట్రీ క్యాన్సిల్ అయిందా లేదా? చెప్పండి. ఎస్. నౌ ఆన్ 10th April కస్టమర్ యాక్సెప్టెడ్. నార్మల్గా యాక్సెప్ట్ చేసి ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం ఉందా? నో. బట్ ఎప్పుడైతే ఇయర్ అంటే కంప్లీట్ అయ్యి ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అవుద్దో అప్పుడు మళ్ళీ సపరేట్ యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, వీ నీడ్ టు పాస్ జర్నల్ ఎంట్రీ. బికాస్ నువ్వు ఏం చేస్తావు? 13th మార్చ్కి నోట్ చేసే ఎంట్రీని 31st మార్చ్కి
సరే 14th మార్చ్ నోట్ చేసిన ఎంట్రీని 31st మార్చ్కి క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 10th ఏప్రిల్ యాక్సెప్ట్ చేశాడంట. నవ్ యూనిట్ టు పాస్ అగైన్ జర్నల్ ఎంట్రీ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఏంటమ్మది? డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? ఒకవేళ రిజెక్ట్ చేశారనుకోండి, ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం, బికాజ్ ఆల్రెడీ ఇయర్ ఎండ్కి మనం క్యాన్సిల్ చేసాం. ఇయర్ ఎండ్కి క్యాన్సిల్ చేసాం. సో ఇఫ్ కస్టమర్ రిజెక్టెడ్ ద గుడ్స్, నో ఎంట్రీ. ఇఫ్ కస్టమర్ రిజెక్టెడ్ ద గుడ్స్, నో ఎంట్రీ. క్లియరా? చెప్పండి. ఎస్. మా సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, మనం గూడ్స్ 1000 రూపీస్కి సెండ్ చేసాం, సేల్ ప్రైస్. కస్టమర్కి బాగా నచ్చినాయి గుడ్స్. ఎంత అంటే 1000 అని చెప్పాం కదా, 1200 తీసుకో, ఏముంది, మంచిగా ఉంది, 1200 తీసుకో అంటే 1000 కాదు 200 ఎక్స్ట్రా ఇస్తున్నారు. మనం ఫస్ట్ ఎంట్రీ ఏం పాస్ చేసాం? మరి డేటాస్ సేల్స్ అని 1000 రూపీస్కే పాస్ చేసాం. ఇప్పుడు ఎక్స్ట్రా 200కి పాస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 200కి ఎంట్రీ ట్రేడ్ రిసిబుల్స్ టు సేల్స్. సమ్ టైమ్స్ కస్టమర్ ఏం చేస్తాడంటే 1000 రూపీసా, లేదు 750 అయితే ఓకే, 750 అయితే యాక్సెప్ట్ చేస్తా, అదర్వైజ్ నో అని చెప్పాడు. ఇన్ సచ్ ఏ కేసు ఏం చేయాలమ్మా? మనం ఎంట్రీ ఏమో 1000కి పాస్ చేసాం, బట్ కస్టమర్ యాక్సెప్టెడ్ ఫర్ ఓన్లీ 750. సో ఏం చేయాలి? 250 ఎంట్రీని రివర్స్ చేసుకోవాలి. ఎంట్రీ సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. క్లియరా? చెప్పండి. ఎస్. సో దిస్ ఇస్ అకౌంటింగ్ ఫర్ క్యాజువల్ ట్రాన్సాక్షన్. అకౌంటింగ్ ఫర్ క్యాజువల్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ న్యూమరస్ ట్రాన్సాక్షన్. మా ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్ బేస్ మీద క్వశ్చన్స్ లేవు మనకి. మా ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, వీ నీడ్ టు ప్రిపేర్ సేల్ ఆర్ రిటర్న్ డే బుక్. సేల్ ఆర్ రిటర్న్ డే బుక్. ఆ డే బుక్ ఫార్మెట్ ఎలాగైనా ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ సెంట్, గూడ్స్ యాక్సెప్టెడ్, గూడ్స్ రిజెక్టెడ్ అండ్ బ్యాలెన్స్. ఎవరెవరికి ఎన్ని గూడ్స్ సెండ్ చేసాం అది గూడ్స్ సెండ్ కాలంలో నోట్ చేయాలి. సెండ్ చేసిన దాంట్లో ఎవరెవరు యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్టెన్స్ కాలం. ఎవరెవరు రిజెక్ట్ చేశారు, రిజెక్టెడ్ కాలం. సెండ్ చేసాం, యాక్సెప్టెన్స్ రిజెక్ట్ అయిపోయింది, ఇంకా పెండింగ్ కూడా ఉన్నాయి, అవి బ్యాలెన్స్ లో నోట్ చేయాలి. ఆర్ ఎల్స్ నో యాక్సెప్టెన్స్, నో రిజెక్షన్, బ్యాలెన్స్ లో ఉంచాలి. ఓకేనా? ఇలా ఒక సపరేట్ రఫ్ బుక్ మెయింటైన్ చేసుకోవాలి మనం. సేల్ ఆర్ రిటర్న్ డే బుక్. రఫ్ బుక్ కదమ్మా, సేల్ ఆర్ రిటర్న్ డే బుక్. ఎస్పెషల్లీ రూల్డ్ జర్నల్ బుక్ అంటారు దాన్ని. ఏమనాలి? స్పెషల్లీ రూల్డ్ సేల్ ఆర్ డే జర్నల్ బుక్. ఓకేనా? సో టోటల్ గూడ్స్ అండ్ గూడ్స్ యాక్సెప్టెడ్, గూడ్స్ రిజెక్టెడ్, బ్యాలెన్స్ అన్ని టోటల్ చేసిన తర్వాత గూడ్స్ యాక్సెప్టెడ్ కి పాస్ చేయండి జర్నల్ ఎంట్రీ. ఏమని? ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. రిజెక్టెడ్ కి ఎంట్రీ అవసరం, బికాస్ నువ్వు సెండ్ చేసిన ఎంట్రీ పాస్ చేసావా? నో. సెండ్ చేసిన వాటికి ఎంట్రీ వద్దమ్మా. ఎంట్రీ షుడ్ బి పాస్ ఓన్లీ ఫర్ గూడ్స్ యాక్సెప్టెడ్. రిజెక్షన్ కూడా ఎంట్రీ అవసరం లేదు, బికాస్ నువ్వు సెండ్ చేసిన ఎంట్రీ ఏం పాస్ చేయలేదు. బట్ బ్యాలెన్స్ గూడ్స్ కి ఎంట్రీ పాస్ చేయాలి. ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎప్పుడమ్మా? ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్. న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ అంటే మన బిజినెస్ లో మోర్ దెన్ 80, 85, 90% సేల్ ఆన్ అప్రూవల్ బేస్ మీదే ఉంటుంది. అదే పని సేల్ ఆన్ అప్రూవల్ basis. ఏంటమ్మా? సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. సో ఇన్ సచ్ ఎ కేస్ in such a case we need to maintain two separate set of books of accounts. One is rough book, other one is main book. One is rough book, other one is main book. Epidama in case of numerous transactions. In case of numerous transactions. So when goods sent, acceptance వచ్చిందా? జస్ట్ మనం సెండ్ చేసాం. మా మెయిన్ బుక్ లో ఎంట్రీ ఎప్పుడు పాస్ చేయాలంటే ఓన్లీ వెన్ వి గెట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద కస్టమర్. ఓకేనా? యాక్సెప్టెన్స్ కాకుండా రిమైనింగ్ దేనికైనా కానీ అది ఇక్కడ ఉండాలమ్మా, రఫ్ బుక్ లోనే ఉండాలి. 2 బుక్స్ మెయింటైన్ చేయాలి, రఫ్ బుక్ అండ్ మెయిన్ బుక్. పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తేనే మెయిన్ బుక్, అదర్వైజ్ మొత్తం రఫ్. గుడ్ సెంట్ యాక్సెప్టెన్స్ వచ్చిందా? నో. సో ట్రాన్సాక్షన్ అయిందా లేదా?
అది ఎక్కడ నోట్ చేయాలి సార్ అంటే రఫ్ బుక్ లో నోట్ చేయాలి. ఎంట్రీస్ ట్రేడ్ రిసీవబుల్స్ టు సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్. ఎంట్రీ ఏంటమ్మా ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్. ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్. ఓకేనా 1 lakh 1 lakh. మెయిన్ బుక్ లో ఎంట్రీ ఏం పాస్ చేయొద్దు బికాస్ మనకి కన్ఫర్మేషన్ ఏం లేదు. నా సెకండ్ వన్ గూడ్స్ రిజెక్టెడ్ అంటే మనం సెండ్ చేసాం బట్ కస్టమర్ ఏం చేశాడమ్మా రిజెక్ట్ చేశాడు. టోటల్ రిజెక్ట్ చేయలేదు, ఒక 30,000 రిజెక్ట్ చేశాడు. 30,000 రిజెక్ట్ చేశాడు. మనం సెండ్ చేసినప్పుడు ఎంట్రీ మెయిన్ బుక్ లో రాసా రఫ్ బుక్ లో రాసా రఫ్ బుక్. ఇప్పుడు గూడ్స్ రిజెక్ట్ చేసినప్పుడు రఫ్ బుక్ లో నువ్వు పాస్ చేసిన ఎంట్రీని రివర్స్ చేసుకో. మొత్తం 1 lakh రివర్స్ చేస్తారా? నో, ఓన్లీ ఫర్ 30,000. ఎంట్రీ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. ఎంత? 30,000 30,000. క్లియరా? మెయిన్ బుక్ లో ఎంట్రీ ఏం అవసరం లేదు ఇంకా. నౌ వెన్ గూడ్స్ యాక్సెప్టెడ్, వెన్ గూడ్స్ యాక్సెప్టెడ్ ఎప్పుడైతే గూడ్స్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. దెన్ పాస్ ఎంట్రీ ఇన్ మెయిన్ బుక్స్ ఫర్ గూడ్స్ సోల్డ్. ఎంట్రీ ఏంటమ్మా ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత సార్ యాక్సెప్టెన్స్ అంటే 40,000 వచ్చింది. సో 40,000 40,000. కానీ రఫ్ బుక్ లో ఆల్రెడీ మనము 40,000 సేల్ అని నోట్ చేసామా లేదా? యాక్సెప్ట్ చేసిన 40,000 ఇందులో ఉందా లేదా? ఉంది. 1 lakh ఇంక్లూడ్స్ 30,000 రిజెక్టెడ్ గుడ్స్, 40,000 యాక్సెప్టెడ్ గుడ్స్. రిజెక్ట్ అయినప్పుడు ఏం చేసాం? ఎంట్రీని క్యాన్సిల్ చేసాం. యాక్సెప్ట్ చేసాం, నువ్వు ఎంట్రీ ఎక్కడ పాస్ చేసావు? మెయిన్ బుక్ లో పాస్ చేసావు. రఫ్ బుక్ లో ఆల్రెడీ సెండ్ చేసి ఉంటుంది కదా ఎంట్రీ, అది కూడా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఎంట్రీ సేమ్ రివర్స్ ఎంట్రీ. ఎంట్రీ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చూడమ్మా. యాక్సెప్ట్ చేసిన రిజెక్ట్ చేసిన రఫ్ బుక్ లో సేమ్ ఎంట్రీ. యాక్సెప్ట్ చేసిన రిజెక్ట్ చేసిన గూడ్స్ సెంట్ అప్పుడు ఏదైతే ఎంట్రీ పాస్ దానికి రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి. రిజెక్టెడ్ అనుకోండి ఓన్లీ రఫ్ బుక్ లో ఎంట్రీ పాస్ చేస్తే సరిపోద్ది. బట్ ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అవుతుందో రఫ్ బుక్ లో నువ్వు ఆల్రెడీ పాస్ చేసి ఎంట్రీని ఇక్కడ నోట్ చేసి క్యాన్సిల్ చేసుకొని కన్ఫర్మ్డ్ ఎంట్రీ మెయిన్ బుక్ లో నోట్ చేయాలి. కన్ఫర్మ్ ఎక్కడ నోట్ చేయాలమ్మా? మెయిన్ బుక్ లో నోట్ చేయాలి. నౌ మనం పంపించాము 1 lakh, యాక్సెప్ట్ చేసిందండి 40,000, రిజెక్ట్ చేసింది 70,000, ఇంకా బ్యాలెన్స్ 30,000. నో రెస్పాన్స్ అండ్ ఇంకా టైం లిమిట్ పెండింగ్ ఉంది. టైం లిమిట్ పెండింగ్ ఉంది. టైం లిమిట్ ఏంటమ్మా? పెండింగ్ ఉంది. సో మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ బుక్ కన్సిడర్ చేయాలా రఫ్ బుక్ కన్సిడర్ చేయాలా? మెయిన్ బుక్. మన ఇన్వెంటరీ విత్ కస్టమర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు నోట్ చేస్తాము? ఎంట్రీ క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కన్సిడర్ చేయాలి. అప్పుడే కరెక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. నువ్వు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ కోసం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తావు. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్పుట్ అనేది రఫ్ బుక్ ఇవ్వాలా మెయిన్ బుక్ ఇవ్వాలంటే మెయిన్ బుక్ ఇవ్వాలి. సో అడ్జస్టింగ్ ఎంట్రీ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ మెయిన్ బుక్. అడ్జస్టింగ్ ఎంట్రీ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ మెయిన్ బుక్. అండ్ ఆ అడ్జస్టింగ్ ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. మొత్తం 30,000 నోట్ చేస్తారా? 30,000 ఇస్ సేల్ ప్రైస్. దాని కాస్ట్ ప్రైస్ కన్వర్ట్ చేసుకుని కాస్ట్ ప్రైస్ నోట్ చేయాలి. ఎగ్జాంపుల్ 25,000 అనుకుందాం. ఎంత? 25,000. రఫ్ బుక్ లో నో ఎంట్రీ. రఫ్ బుక్ లో నో ఎంట్రీ. ఇక రఫ్ బుక్ అంటే మెమరాండమ్ బుక్స్ అని. 2 books of accounts ఉంటాయమ్మా. 2 types. మెమరాండమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మెమోరాండమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏంటమ్మా? రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏంటది? రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మెమరాండమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. క్లియరా? గూడ్స్ సెంట్ రెగ్యులర్ బుక్స్ మెమరాండమ్ బుక్స్? గూడ్స్ సెంట్ మెమరాండమ్ బుక్స్ లో ఉంచాలి. గూడ్స్ రిజెక్టెడ్ మెమరాండమ్ బుక్. గూడ్స్ యాక్సెప్టెడ్ బోత్ మెమరాండమ్ బుక్స్ అండ్ రెగ్యులర్ బుక్స్. ఓకేనా? మరి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రిపేర్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ అని అంటారమ్మ. సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్. అప్పుడు ఏం చేయాలమ్మా? గూడ్స్ సెంట్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ లో క్రెడిట్స్ నోట్ చేయాలి బై డెటార్స్. సేల్ ఆర్ రిటర్న్ ట్రేడ్ రిసీవబుల్స్. ఓకేనా? గూడ్స్ రిజెక్టెడ్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్. డెబిట్స్ నోట్ చేయాలి టు ట్రేడ్ రిసీవబుల్స్ అని. గూడ్స్ యాక్సెప్టెడ్ అగైన్ సేమ్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. ఓకేనా? మరి దీని మీద మన మెటీరియల్లో ఎక్సైజ్ ప్రాబ్లం క్వశ్చన్ ఉంది.
అది చేయండి. ఓకేనా, క్లియర్? సో సేల్ అండ్ అప్రూవల్ కాన్సెప్ట్ అంతే అమ్మ, సేల్ అండ్ అప్రూవల్ కాన్సెప్ట్ అంతే. ఓకేనా, అండ్ సమ్ టైమ్స్ ప్రిపేర్ P&L ఎక్స్ట్రాక్ట్, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అంటారమ్మా. P&L ఎక్స్ట్రాక్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే P&L ఎక్స్ట్రాక్ట్ అనుకోండి, బై సేల్స్ లో గూడ్స్ సెంట్ మైనస్ మీకు చూడండి సేల్స్ ఇన్కమ్ నోట్ చేస్తాం కదా, అడ్జస్టింగ్ ఎంట్రీ పాస్ చేసే అడ్జస్టింగ్ ఎంట్రీస్ అంటే 2 ఎంట్రీస్, సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. సో క్వశ్చన్ లో ఉన్న సేల్స్ కి గివెన్ సేల్స్ మైనస్ పెండింగ్ అప్రూవల్, పెండింగ్ అప్రూవల్ అడ్జస్టింగ్ ఎంట్రీ ఏదైతే పాస్ చేస్తుందో దాన్ని మైనస్ చేయాలి. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ గివెన్ ప్లస్ పెండింగ్ అప్రూవల్ కాస్ట్ తీసుకోవాలి, పెండింగ్ అప్రూవల్ కాస్ట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అడిగారు అనుకోండి, క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రివైజ్ అమౌంట్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ నోట్ చేయాలి. అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ గివెన్ అమౌంట్ మైనస్ పెండింగ్ అప్రూవల్, గివెన్ అమౌంట్ మైనస్ పెండింగ్ అప్రూవల్. ఓకేనా, సో ప్రీవియస్ గా దీని బేస్ మీద ఒక 3 అటెంప్ట్స్ బ్యాక్ క్వశ్చన్ వచ్చిందమ్మా, 3 అటెంప్ట్స్ బ్యాక్. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు సేల్ అండ్ అప్రూవల్ పాస్ట్ 4-5 అటెంప్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఏంటి, ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్స్ చెప్తాను. అండ్ దెన్ కొన్ని స్పెషల్ పాయింట్స్ అమ్మా, యావరేజ్ రేట్ గురించి, అకౌంట్ కరెంట్ గురించి స్పెషల్ పాయింట్స్. ఓకేనా, అకౌంట్ కరెంట్ ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, 2 ప్రాబ్లమ్స్ డీటెయిల్ గా సాల్వ్ చేద్దాం. యావరేజ్ రేట్ ఒక 2 ప్రాబ్లమ్స్, యావరేజ్ రేట్, అకౌంట్ కరెంట్. ఓకేనా, అండ్ సేల్ అండ్ అప్రూవల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ చెప్తాను, అందులో ఒక 1 or 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ యావరేజ్ రేట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 క్వశ్చన్స్, అకౌంట్ కరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ 2 క్వశ్చన్స్, సేల్ అండ్ అప్రూవల్ 2 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వాలి నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా, డన్.